friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with Bun, young and energetic Bun England. మన నాతో పాటు మన స్టూడియోలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. యాక్చువల్గా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని చాలామంది చెప్తుంటారు, కానీ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అంటే ఆయన ఎంత చదువుకున్నారనేది నేను చెప్పడం భావ్యం కాదు, వారే చెప్తారు. ఆయన లెక్చరరు, ఆయన స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఆయన చాలా అదే వామనుడిలాగా వచ్చారు ఇండస్ట్రీకి. చాలా అద్భుతంగా వచ్చి చక్కటి కమెడియన్గా, చక్కటి సున్నితమైన హాస్యంతో, ఎక్కడ వల్గారిటీ లేని హాస్యం, అసభ్యత అశ్లీలం లేని హాస్యంతో ఇప్పటివరకు అందరినీ మెప్పిస్తూ అంతా విష్ణుమాయ అంటూ, నేను ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. విష్ణుమాయ అని ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. సో వారు సుదర్శన్ గారు అని చెప్పి, డాక్టర్ సుదర్శన్ గారు. అయితే అందరూ గుండు సుదర్శన్ అంటారని నాకు బాధ వేసింది. నేను వారితో అదే చెప్పాను, సార్ మీకు స్క్రీన్ నేమ్ గుండు సుదర్శన్ అని పెట్టేస్తున్నారు సార్, అది దుర్మార్గం అండి. యువర్ ఆల్రెడీ డాక్టరేట్ ఇచ్చారు మీకు, మరి అట్లాంటిది మీకు ఇట్లా అంటున్నారు, ఇది నాకు బాధగా ఉంది సార్ అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, ఎవరి ఇష్టం వాళ్ళు పిలుచుకొనిండి, సహస్రనామాలు నాకు ఎవరికి తోచిన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు, ఇబ్బంది ఉంది. ఒక పేరు అనేది ఉంది కదా, నా సుదర్శనం నాకు ఉంది కదా, నా చక్రంతో నేను తిప్పుతాను చక్రం అని అన్నారు ఆయన. అంత హ్యాపీగా ఆయన్ని ఎలా అన్నా కూడా సున్నితంగా, అంటే చాలా జాలీగా తీసుకొని, అంత మంచి మనస్కులు, అంత అజాత శత్రువు, ఎప్పుడు చూసినా ముఖం మీద చెరగని చిరునవ్వుతోటి అంత స్నేహశీలిగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన మరెవరో కాదు, సుదర్శన్ గారు మా స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సుదర్శన్ గారికి. అయ్యా సుదర్శన్ గారు నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది నైస్ కాంప్లిమెంట్స్. చాలా బాగా చదువుకున్నారు, చెబితే బాగుండదు అంటున్నారు, ఇదేదో వేరేగా డిగ్రీలు తెచ్చుకున్నాం అనుకుంటారు. చెప్పాలి కదా, మీరు ఇప్పుడు బాగా చదువుకున్నారు, నేను చెబితే బాగుండదు అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను అలాగే చెప్పుకుంటా, మీరు కూడా ఏదో బీటెక్ చదివారు, ఎంటెక్ చదివారు, పిహెచ్డీ చదివారు, మామూలు ఉంటుంది కదా అన్నీ చెప్పుకున్నారు కూడా. ఓహో నిజంగానే చదివి తెచ్చుకున్నాడేమో అనుకుంటారు. నేను చెబితే బాగుండదు అన్నారు అనుకోండి, వాళ్ళకి డౌట్ రావచ్చు. డౌట్ ఏం లేదండి కదా. ఓకే రైట్. ఖచ్చితంగా ఆయన వామనుడిలో వచ్చారంటే వామనుడిలానే ఉన్నారు అంటారేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను. త్రివిక్రముడు అయ్యాడు అని అంటారేమో అని మళ్ళీ టెన్షన్ పడ్డాను. వేరే త్రివిక్రమ్ ఉన్నాడు. ఎనీహౌ ఫర్ ఆల్ ది నైస్ కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ సార్. మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం తప్పకుండా. ఈ ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు సార్ నేను. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. నాగేశ్వర గారు, మన స్టూడియోలో సుదర్శన్ గారు ఉన్నారు, డాక్టర్ సుదర్శన్ గారితో మాట్లాడండి. ఒకసారి ఇవ్వండి, ఆయన డైలాగ్ చెప్తాను. చెప్పండి. సో ప్లీజింగ్ చెప్పండి సార్. చూడండి సుదర్శన్ గారు, 5 ఎకరాలు మీద అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారు అనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. నాగేశ్వర్ లాంటి మంచోడితో మనకేంటి అని వదిలేశారు అనుకోండి, మరో కాలర్తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఫ్యాంటాస్టిక్, చాలా మంచి టైమింగ్ లో మంచి మాడ్యులేషన్ లో చెప్పారండి. నాకు డౌట్ మీరు మంచి రీడరే కాదు రైటర్ కూడా ఏమో డౌట్ వస్తాను నాకు. సూపర్బ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నిజంగా మీరు అన్నట్టు ఇన్ని కేసులు అవుతాయంటే అసలు ఆ జోలికి వెళ్ళేవాడిని కాదు. మీరు చెప్పాక అర్థమైంది, జాగ్రత్తగా ఉంటాను. ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ పేపర్లు తెలుసా, ఏంటి వెళ్ళిపోతున్నారు గారు. మళ్ళీ కలుస్తా, మీరు మళ్ళీ టోరీ లైవ్ లోకి వచ్చినప్పుడు. అది మళ్ళీ కలిస్తే మీరు ఉంటే కదా, సూపర్. మీరు మళ్ళీ టోరీ లైవ్కి వస్తే ఎందుకు సార్, మీలాంటి మళ్ళీ వస్తాం లైన్ లోకి. తప్పకుండా సార్. బాగున్నారా సార్? చాలా బాగున్నా, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నిజంగా ఇట్స్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు యు. యా సార్, మీరు వస్తున్నారని తెలియగానే నేను కొంచెం చూశాను. అప్రమత్తం అయ్యారా? ఎందుకంటే 120 టైమ్స్ చూసానండి ఆ సినిమా, 120 సార్లు చూసా. ఓకే బాగా సార్ తనకల్లి వర్ణి గారు, మహేష్ గారు అన్ని టైమింగ్స్. అందులో ఇంకోటి పెద్ద చెప్పుకోదగిన విషయం గుహన్ గారు. అవునండి, వండర్ఫుల్ అండి బాబు, ఆయన ఫ్యాంటాస్టిక్. మీరు గొప్పగా ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టుల గురించి చెప్తారు, ఆయన చూడండి గుహన్ గారు మామూలుగా దీని అవతల కెమెరా గురించి గుహన్ మీరు రియల్లీ అండి, హీ వాస్ టెరిఫిక్ అసెట్. తగ్గట్టు మ్యూజిక్, పెర్ఫార్మెన్స్, టైమింగ్ సార్. మీరు కూడా అసలు థియేటర్ లో ఆ టైంలో అసలు టైం వచ్చిందంటారా? ఫ్రెండ్ సర్కిల్ అలా కూర్చొని ఉంటే చూడండి కుమార్ గారు, ఆ బోర్డర్ అప్పుడు మీద అనిపించింది అనుకోండి, తీసేసుకోండి. ఈ బజ్జీ మీద అనిపించింది అనుకోండి, అలా
ఇట్స్ ప్యారడీ. అలా మాట్లాడుకునే రేంజ్ లో ఉంది. అదే కుర్రోడు లేతగా ఉన్నాడు. అది యాక్చువల్ గా బొడపూడి వెంకటరమణ గారి పట్ల మన త్రివిక్రమ్ ఈజ్ ఏ వెరీ వరాషియస్ రీడర్ కాబట్టి ఆ పట్లన్నింటినీ వాడుకుంటాడు అతను. నిజంగా చాలా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ. మీరు చేసిన చాలా సినిమాలు చూసానండి. అదే అదే. విష్ణుమాయ విన్నారండి? ఏదండి? విష్ణుమాయ. విష్ణుమాయ అంటే విష్ణుమాయ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. అవునవునవును. నారదుడి వేషం ఆయన. చూసానండి, చూసాను. చాలా సార్లు క్లిప్స్ కట్ చేశాను ఆయన. అండ్ అంతకు ముందు ఒక ఇంటర్వ్యూ వెయిటింగ్ కూడా చేశాను ఆయన. నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఎక్కడి నుంచి కాల్ చేశారు? నేను హైదరాబాద్ లోనే అండి. ఓహో, నైస్ నైస్ టాకింగ్ టు యూ. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఫర్ ఆల్ యువర్ నైస్ కాంప్లిమెంట్స్. తప్పకుండా కాల్ చేస్తాను. డెఫినెట్లీ. యా రైట్ సార్. ఎస్. యా థ్యాంక్స్ అండి నాగేశ్వర గారు. నైస్ టాకింగ్ టు యూ. ఓకే సార్. అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్. ఓకేనండి. విషయం ఏంటంటే అండి, ఉందన్నమాట విషయం. ఈ విషయం లేకుండా మాట్లాడచ్చేమో అనుకున్నాను. చెప్పండి సార్. మామూలుగా మీరు నటన పరంగానే కాకుండా అంటే ఇతర వేరే వ్యాసంగాలు అంటే ఇప్పుడు కవితలు రాయడం ఇట్లాంటివి ఇవి కూడా చేస్తారని వినపడింది మాకు. ఎక్కడ వినపడిందో అంటే వీళ్ళు కర్ణాకర్ణిగా అలా చెవినపడింది. అలా విన్నారు. కవితలు వినలేదు కదా, సేఫ్ అయితే. కవితలు చెప్తామని విన్నారు అంతే కదా. అదే సార్. అంటే ఈ మధ్య ఎందుకన్నా నాకు ఒక తెగింపు లాంటిది కలిగింది. మీ కవితలు వినే ధైర్యం చేశాను. మీరు ఖచ్చితంగా ఒక మంచి కవిత చెప్తే విని. ధైర్యం చేయక ఏం చేస్తారు? 4 తలుపులు మూసేసి గదిలో పెట్టాక ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆటోమేటిక్గా. నేను అలా ప్రాక్టీస్ చేశాను ఇంట్లోను. కవితలు అంటే ఇష్టమే, కానీ డైవోర్స్ అంటే మాత్రం భయం. అదేంటి సార్, కవితలకి డైవోర్స్ ఏమిటి లింకు? ఏమిటంటే ఆవిడ మళ్ళీ చేస్తే డైవోర్స్ ఇస్తుంది అంటే కవిత మీద ఇష్టం కన్నా డైవోర్స్ మీద భయం పెరిగి మానేసా. చదవటంతో సరిపెట్టి చెప్పడం మానేసా. అండ్ అంతకుముందు చెప్పిన కవిత లేదన్నా ఒకటారా? చెప్పిన కవితలు ఎందుకండి ఇప్పుడు అదే చెబుతున్నా. అలాంటి ప్రమాదాలు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే చచ్చిపెట్టడం అవసరమా? ఇప్పుడు గుంటూరు శేషాన్ గారు లాంటి రైటరు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో కవిత్వం చెప్తే ఇన్స్పైర్ అయ్యి నేను. సార్ ఒక్క సెకండ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నేను ప్రవీణ్ ఫినిక్స్ నుంచి కాల్ చేస్తున్నాను. యా ప్రవీణ్ గారు, స్టూడియోలో సుదర్శన్ గారు నన్ను మాట్లాడండి. హాయ్. హలో సుదర్శన్ గారు. హలో హలో, హౌ ఆర్ యు? బాగున్నా అండి, చెప్పండి. మీ కామెడీ చాలా బాగుంటుంది. ఇందాక కాల్ కూడా చేశారు కదా, చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఏదో కాసేపు మీ అందరితో అలా సరదాగా మాట్లాడుకుంటే అదే కామెడీ అని కాసేపు నవ్వుకున్న క్షణాలే మనవి కదా. మీరు చాలా స్పాంటియస్ గా మాట్లాడతారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు పాపం డిఎంకే గారు కూడా అనవసరంగా తేనె తుట్టిని కదిపారు. కవిత్వం ఎందుకంటే ఆయనకి అవసరమా ఇప్పుడు కవిత్వం గురించి అవటం? ఇప్పుడు మీలాంటి వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడుకుని నవ్వుకోక కవిత్వం గురించి మీరు చేసే అన్ని టాలెంట్ బయటపడాలి కదా. అదే నా టాలెంట్ బయటపడుతుంది, ఆయన ఉండాలి కదా తర్వాత. నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది సార్ సుదర్శన్ గారు. అందుకని వద్దు. ఇలాగే ఇంట్లో ఒకసారి మా ఆవిడతో కూడా చెప్పాను, మనిషి చెట్టంతగా మనిషి ఎదిగితే ఏం ప్రయోజనం, చెట్టు లాంటి మనిషిగా ఎదగాలి, అప్పుడే కదా మనకి వసంతం దక్కేది అని గుంటూరు శేషాన్ గారు చెప్పిన ఇన్స్పిరేషన్తో. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ చూసావా అన్నాను ఇంట్లో. ఎంతకీ ఎవరితే ఆ వసంతం ఆవిడ. వసంతం దక్కేది అన్నాను కదా. ఈ వసంతం అంటే ఎవరా వసంతం అంటే ఇక మనకి ఏం మాట ఏమైనా ఉంటుందా? ఆ దెబ్బతో కవిత్వం చెప్పడం విరమించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈయన కదిపి అవసరం అంత సాహసం ఈయనకి. చెప్పండి. చేసిన మూవీస్ ఆల్మోస్ట్ చూస్తున్నానండి. మిత్ర బెల్లంలో చాలా బాగున్నది, విష్ణుమాయ. థ్యాంక్ యూ. నిజంగా అదండి ఆ సినిమాలు. ఇప్పుడు మనకేంటంటే కొన్ని రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు ఆ రోజు చేసి తినేవి ఉంటాయి, కొన్ని ఆవకాయలాగా మాగాయలాగా ఊరగాయలు ఉంటాయి అనమాట. అట్లా పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనకి అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా పెట్టి ఊరగాయలు. మా నాన్నమ్మ పెడితే ఎన్నేళ్ళైనా ఉంటాయి అందులో పెట్టి. ఒకసారి తీసి అలాగే ఆవకాయ గుర్తొచ్చినప్పుడు, అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఆవకాయ వేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి సినిమాలు చాలా సార్లు చూసామండి మేము ఇప్పటికే. అలాంటి సినిమాలు మిస్టర్ పెళ్ళం లాంటివండి. సో చెప్పండి. అలా రోటి పచ్చళ్ళు లాంటి సినిమాలు చాలా చేస్తూ ఉంటాం కానీ ఆవకాయలు లాంటివి కొన్ని ఉంటాయి. మీరు రాంబండ్ సినిమా చూసారండి ప్రవీణ్ గారు?
ఏం సినిమా అని? రాంబంటు రాజేంద్ర ప్రసాద్ బాపు గారే. చూసాను. దాంట్లో కోట శ్రీనివాస్ గారు ఒక డిఫరెంట్ స్టైల్లో విగ్గు అది పెట్టుకొని పంచి పట్టుకొని గిరీశం క్యారెక్టర్ అండి ఆయన జపాన్ అంటాడు. ఆ జపాన్ క్యారెక్టర్ లో నేను త్రూఅవుట్ సినిమా, అది కూడా బాపు గారిదండి. చాలా మంచి సినిమా. ఆల్మోస్ట్ బాపు గారి సినిమాలు ఏవి మిస్ అవ్వం మేము. అవునవునవునవునవును. కానీ తెలుగు వాళ్ళు ఎవరు మిస్ అవ్వలేండి ఆయన సినిమాలండి. నేనే మిస్ అయ్యాను. శ్రీరామరాజ్యం మిస్ అయ్యారు కాదు, మేము ఎవరో మిస్ అవ్వమంటే నేనే మిస్ అయ్యాను అంటున్నారు. శ్రీరామరాజ్యం చెప్పండి. ఆయన ఎంటెక్ అయిపోయింది, బీటెక్ ఎంటెక్ అయిపోయిందండి. ఆయన పిహెచ్డి చేశారు, డాక్టరేట్ ఇచ్చారు ఆయనకి సుదర్శన్ గారు. అవన్నీ చదివేసి నవ్వటం మర్చిపోయినాను, మళ్ళీ ఇందులోకి వచ్చాను నవ్వటం కోసం. మీతో పాటు అందరూ మేము కూడా నవ్వుతున్నాం కదా, మంచి పని చేశారు. అంతేగా హాయిగా చెప్పండి ప్రవీణ్ గారు, ఏమన్నా మంచి జోక్ చెప్పండి. మీరంటే మంచి జోక్ చెప్పండి. నాకు జోక్ లేదంత లేదులేండి. మీకు తెలియదు, మీకు తెలియకుండానే మీరు వేస్తున్నారు జోకులు. అయ్యో బలేటరే. సరేనండి ప్రవీణ్ గారు, అయితే చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హలో, నమస్తే డిఎంకే గారు. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నేను చెప్పానండి, మీరు గెస్ట్ చేయాలి. అది కరెక్ట్, ఇది కరెక్ట్ గా పజిల్స్ చెప్తే నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడ చెప్పండి. అరుణ్ గారు. నమస్తే సార్. సూపర్ నుంచి ఫ్యాంటాస్టిక్. కొంచెం తడబడ్డాను సార్ అరుణ్ గారు. ఆయన ఫిలడెల్ఫియా నుంచి అండి. వెరీ నైస్ జెంట్లమెన్. సార్ మాట్లాడండి. మన సుదర్శన్ గారు ఉన్నారు, డాక్టర్ సుదర్శన్ గారు. అవునవును, చూసాను, అందుకే. నమస్తే అండి, బాగున్నారా సార్? నమస్తే అరుణ్ గారు. నమస్తే సార్. అందుకే ఇవాళ బిల్డింగ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నా అండి. నిన్నట్లాగా నవ్వలేని పరిస్థితి ఉండకూడదు అని బయటకు వచ్చి ఏంటి మీరు డిఎంకే గారు, సుదర్శన్ గారు క్షమించాలి, ఒక సెకండ్ మాట్లాడతారు. నిన్న మీరు నమ్మారండి, నిన్న సీన్లు చూసి అంటే నాలో నడుస్తున్నప్పుడు కూడా నవ్వుకుంటున్నాను. జనాలను చూస్తే వీడు ఎందుకు కిచోళ్ళ నవ్వుకుంటున్నాడు, వీడికి అనుకుంటున్నారు పర్లు. నన్ను కండకండాలుగా నరకద్దు ప్లీజ్. హలో సుదర్శన్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నాం. మీరు నవ్వుకోగల గొప్ప గుణం ఉంది. అప్పుడు సౌహృదయులు ఇంక చెప్పక్కర్లేదని చెబుతున్నాను డిఎంకే గారికి. నవ్వగలిగిన ప్రతివాడు సౌహృదయుడు. చెప్పండి డిఎంకే గారు, చెప్పండి. ఏం లేదు సార్, అతడు సినిమా చూసారా మీరు? అతడు మీ క్యారెక్టర్ నాకు గుర్తు రావట్లేదండి. ఏంటంటే మీ క్యారెక్టర్ ఎంఆర్ఓ అండి ఆయన. మహేష్ బాబు వచ్చి ఎంఆర్ఓ గారు మీరు ఏమైనా చేస్తారంటే అకార్డింగ్ టు దీస్ గివెన్ సర్వే నెంబర్స్ దీస్ నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు చిరునవ్వుతో ఒకటండి. అద్భుతం. శ్రావణి సుబ్రహ్మణ్యం, ఎలా చెప్పను, అతడు, ఆంధ్రుడు, మల్లీశ్వరి, వీటన్నిటిలో కూడా గుర్తింపు వచ్చింది సార్. అప్పుడు అంటే మా బ్రాండ్ గుండె అయిపోయింది. ఎందుకంటే అంచేత గుండెతోటి అలాగే కంటిన్యూ అవుతున్నాం. దాంట్లో గొప్ప డైలాగ్ ఉంటుందండి. ఇది నాయుడు మీరు కనుక కోర్టుకి వెళ్తే సివిల్ కేసు అవుతుంది, ఇప్పుడు విని ఉంటారు, వాళ్ళ క్రిమినల్ కేసు అవుతుంది అని అది చెప్తారని డైలాగ్ ఉంటుంది. నాయుడు లాంటి సన్నాసి మనకెందుకు అని చెప్పి వదిలేసి వాళ్ళంతా టైం సేవ్ అవుద్ది అంటారు. అది ఇందాక కాలర్ మీరు వినే ఉంటారు. ఆయన పర్ఫెక్ట్ డైలాగ్ చెప్పారు. అసలు సీన్ అలాంటిదండి. రైటర్, సరైన రైటర్ రాస్తే సీన్ అలా ఉంటుంది సార్. మనం ఎంత చేసామనేది కాదు, అంత అద్భుతంగా పండుతుంది. మేము కూడా అలాగే. నేను ఎక్కువ చూడను, బట్ నాకు గుర్తున్నంత వరకు మీ క్యారెక్టర్స్ ఒకటి మల్లీశ్వరి, అవునండి, ఇంకోటి నమో వెంకటేశ్వర రీసెంట్ గా చేశాగా పురోహితుడుగా. అవునండి అవునండి. మళ్ళా అంటే గుండు ఉంది కదండి, అంచేత అవైలబుల్ గా కన్వీనియంట్ గా ఉంటదని అలా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు అరగుండుతో చేశారు ఫస్ట్ లో. చూస్తారా మీరు సినిమాలు? అదే మన జంజాల అహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట అరుణ్ గారు. అందులో అరగుండు బ్రహ్మానంద అరగుండు పాత్ర చేశారు కదా ఆయన. అరగుండు తోటే అంత పాపులర్ అయితే ఫుల్ గుండు ఉంటే ఎంత పాపులర్ అవుతామో అని నేను ఫుల్ కొట్టించి తిరుగుతున్నా.
ఆ చిరునవ్వు సినిమాలో కానీ అంటే ఆ డైలాగ్స్ మీ గుండు కొంచెం అంటే అది కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా కాదు, కొన్ని అపీరెన్స్ వల్ల కూడా వస్తుంది. మీరు స్కిల్ నున్న గుండు గీసేసి మీసాలు మాత్రం పెట్టుకొని డైలాగ్స్ కొడుతుంటే నవ్వు వస్తుంది. అదే ఆల్రెడీ గీసుకున్నాలండి. మీరు ఆ గుండును అలాగే మెయింటైన్ చేయండి సార్. లేదు, అది నన్ను బాగా మెయింటైన్ చేస్తుంది. బెంగేం లేదు. ఎంకే గారి పుణ్యం అని అందరం నవ్వుకుంటున్నామండి. రోజుకు ఒక క్యారెక్టర్ తీసుకొస్తున్నారు షోలో, చాలా బాగుంది. సో సార్ డిఎంకే గారు చెప్పండి సార్. మీకు వీలైతే అంటే ఆయన పెద్ద పర్సన్స్ అనుకోండి, వీలైతే నాకు తనికెళ్ళ భరణి గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్ అండి. సో నాట్ జస్ట్ కామెడీ, యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో హాజ్ అమేజింగ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ముందు చాలా తక్కువ. సో వీలైతే ఆయన ఒకసారి తీసుకురండి సార్ మీకు వీలైతే. నాకు భరణి అన్నయ్య అంటే ఒక రచయితగా, ఒక ప్రయోక్తగా, ఒక నాటక రంగస్థల కళాకారుడిగా ఇలా చాలా 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 విధాలుగా ఆయన అంటే నాకు గౌరవం, అభిమానం అండి. ఆయన తీసుకొస్తాను సార్ ఖచ్చితంగా. నెక్స్ట్ ఫ్రైడే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, ఆయన కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక మంచి ఫ్రైడే తీసుకొచ్చి మీ ముందు. ఆయన ఉన్నారు, బహుశా ఊళ్ళోకి వచ్చారు. ఆయన మిథునం అని డైరెక్ట్ చేస్తున్నారు. మిథునం అని శ్రీరమణ గారి కథ మీరు చదివే ఉంటారు. మీరు అంత బాగా లైక్ చేస్తారా అని అంటే మీకు తెలిసే ఉంటుంది. మిథునం అనే కథని డైరెక్ట్ చేస్తున్నారు ఆయన. అయిపోయిందండి, వచ్చి ఉంటారు డెఫినెట్ గా. అక్కడ కూడా యూఎస్ లో కూడా చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ హి హస్ గివెన్ స్టేజ్ రైట్. డిఎంకే గారు ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. నేను భరణి గారు వస్తే దయచేసి ఇట్లా అరుణ్ అని ఒకడున్నాడు యుఎస్ లో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, మీరు దయచేసి ఆయన తీసుకుని సార్. షూర్ అండి, డెఫినెట్ గా సార్ నేను ఆయన తీసుకొస్తాను. మీకు నేను టోరీ ముఖంగా నేను ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాను అరుణ్ గారు. మీరు గమనిస్తే మొదటి నుంచి ఇప్పుడు మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అన్న భరణి అన్నయ్య, తనికెళ్ళ భరణి అన్నయ్యగా వారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఆయన అంటే అపారమైన గౌరవం నాకు. ఆయన అంటే భక్తి ఉంది, భయం ఉంది, అభిమానం. కోరికలు కోరకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీరు ఏదో పాపం మీరు చేస్తున్నారు కదా, అందుకనే అడిగేది కూడా కొంచెం ఆలోచించే అంటే వీలవుతుందా లేదా అని శ్రోతలు కూడా అడగాలన్నమాట. సార్ మీరేమి ఈయనకి వీలవుతుందండి, ఆయనకి వీలవుతుందో లేదు. ఎందుకంటే అన్ని బిజీ అండి. భరణి గారు చాలా బిజీ. ఆయన నేను వదలను. గజనీ మహమ్మద్, విక్రమార్కుడు వీళ్ళందరూ నాకు ఆదర్శప్రాయాలు. అయితే ఎప్పటికీ పట్టుకోలేరు. వాళ్ళు ఫేట్ అయ్యారు సార్. ఇంకా మీరు ఏమొస్తున్నాయి సార్ సినిమాలు కొత్త ఏమైనా వస్తున్నాయి? మావండి వస్తున్నాయండి. ఇప్పుడు స్రవంతి మూవీస్ ప్రేమ అంటే ఏంటంటే నా సినిమా, మనోజ్ది మిస్టర్ నోకియా, తర్వాత జేడి చక్రవర్తి గారిది ఆల్ ది బెస్ట్, ఇలాగ జరుగుతున్నాయండి కొన్ని సినిమాలు. ఓకే, మీరు అలాగా సెటైర్లు కౌంటర్లెస్ క్యారెక్టర్స్ కంటిన్యూ చేయండి సార్, మీరు చాలా బాగుంటాయి. ఉంటాయి కదా మల్లీశ్వరి గానీ మన ఈ నమో వెంకటేష్, ఆయన టైమింగ్ కూడా అమేజింగ్ ఉంటుంది. హీరో అయినా కూడా ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. సో అనమాట డిస్కషన్స్ లో. ఓకే సార్ అరుణ్ గారు మరి ఓకే, అర్థమైపోయింది. తిట్టకండి, నాకు అర్థమైపోయింది. లేదు సార్, సారీ. లేదు సార్, మా టోరీ అర్థమైపోయింది ఎంకే గారితో ఉన్న అనుబంధం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు ఇట్లా కాలర్స్ మరో కాలర్ ఉన్నారా? ప్లీజ్. అంటే ఇప్పుడు మన తప్ప అందరి గురించి మాట్లాడుతూ ఉంటారేమో జనరల్గా, ఎందుకంటే అది ఇంటర్వ్యూలో బాగుంటుంది. ఎందుకంటే రకరకాల వ్యక్తుల గురించి అది ముచ్చరించుకోవటం కూడా హలో అదో వెరైటీ. హలో హలో సార్, చెప్పండి సార్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను, న్యూయార్క్ నుంచి. ప్రవీణ్ గారు మాట్లాడండి. మన సుదర్శన్ గారు ఉన్నారు, డాక్టర్ సుదర్శన్ గారు ఏ మాట్లాడకుండా నవ్వుతున్నారు, తేడాగా అనుకుంటారు. సార్ 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 ప్రవీణ్ గారు నవ్వుకోవడం తప్పలేదండి. తప్పలేదు, నవ్వు కారణం అక్కర్లే. నవ్వు కారణం అక్కర్లేదు, కరెక్ట్. అదే ఒక డైలాగ్ గుర్తొచ్చి మీకు చేశానండి. చెప్పండి. ఒకటి వేసుకుంటే జాడించి 10 కొట్టేస్తాయండి. అది
నిజమేనండి. అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ డైరెక్టర్ అతను భీమవరం నుంచేనండి. నేను కూడా భీమవరం లెక్చర్ చేశా. మాకు లెక్చర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన మాడ్యులేషన్ అలా ఉండేది. ఆ మాడ్యులేషన్ పెట్టండి మాస్టర్ అని అతనే చెప్పి పెట్టించాడు నా చేత. అదేంటే జస్ట్ త్రివిక్రమ్ గారు ప్రస్తుతం జంజాల తర్వాత జంజాల అంటాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. వాయిస్ అందులో డౌటే లేదండి. ఏమనుకుంటున్నా అంటే త్రివిక్రమ్ గారు ఎందుకు అంత టైం తీసుకుంటున్నారో, ప్రతి సంవత్సరం 2-3 సినిమాలు చేస్తే మేము రోజు కూర్చొని నవ్వుకుంటాం. అవునవును. ఇప్పుడు మల్లేశ్వరి నవ్వించాలనే అంత టైం తీసుకుంటాడు. మళ్ళీ చూస్తూ ఉంటాం. వరుసగా తీసేస్తే నవ్వరేమో అని నవ్వించడానికే కొంచెం టైం తీసుకుంటాడు ఆయన. లేదు ఎందుకు చూడడం నవ్వించుకుని ఎందుకుంటారు. చెప్పినట్టు నాగేశ్వరరావు గారు చెప్పారు చూడండి, డైలాగా ఎరగదీసేసారు. అంతే, సూపర్ గా చెప్పారు. జస్ట్ అంతేనమాట. ఆ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే. అటే స్ట్రెచ్ 10-15 నాన్ స్టాప్ గా కొట్టేస్తాయి. అప్పుడు చాలా అది అసలు పంచ్ మీకు వదిలేసాను నేను. అసలు అదేంటని 10-15 కొడితే చాలా కంఫర్టబుల్ గా. వెరీ నైస్ డైలాగ్ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు క్వశ్చన్ మీకు అడగండి. మీరు అదే మన డిఎంకే గారు చెప్పినట్టు ఎంటెక్లు పిహెచ్డీలు అన్ని చేస్తా అన్నారు. మీరు ఇప్పుడు ఇంకా లెక్చరర్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు చేయట్లేదు. నేను రిజైన్ చేశాను. ఇప్పుడు చేయట్లేదు సార్. సార్ అలాగే సార్, పిల్లలు మీరు నవ్వించాలి కదా. పిల్లల్ని ఇప్పుడు దేశం అంతా నవ్విద్దామని. పిల్లల వరకే అది కూడా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. కూడా ఇప్పుడు ఇలాంటి త్రివిక్రమ్ లాంటి మంచి లెక్చరర్స్ అందరూ ఇలా సినిమాకి వచ్చేస్తే అంటే ఇప్పుడు ఎక్కువ వైడ్ అవకాశం, వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి మీడియా అయితే. అదే అదే ఒపీనియన్ చెప్తున్నాను. ఇట్స్ ట్రూ. స్టూడెంట్స్ కి మంచి లెక్చరర్స్ లేరు మీరు ఆలోచిస్తే. ఎస్, అవునండి. ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూర్చుంటే రుద్దుడు ఏదో మన రుబ్బురం లేసి రుద్దుతారు చూడండి, అలాగే ఉంటుంది. చాలా బాగా చెప్పారు మీరు. ఇదే మాట మన డైరెక్టర్ బాపు గారు ఒకసారి నాతో, ఏమండి మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్తున్న పద్ధతి బాగుందంటే నేను ఎక్కువ నవ్వులు వినపడితే మా ప్రిన్సిపాల్ డౌట్ వచ్చేది, వీడు పాటలు చెబుతున్నాడా జోకులు చెబుతున్నాడా అని. మామూలుగా ఆర్ట్స్ కాలేజీల్లో అయితే నడుస్తుంది జోకులు చెప్పినా, ప్రొఫెషనల్ కాలేజీల్లో నడదు కదా. అది చెప్తుంటే జోకులు డౌట్ వచ్చి ఒకసారి గూఢచార వర్గాన్ని పెట్టి అసలు ఏం చెబుతున్నాడో చూడమని చెప్తే మాకు జోకు 5 నిమిషాలు 10 నిమిషాలు నవ్వించడం వల్ల మిగతా 30 నిమిషాలు బాగా వింటున్నామని వాళ్ళు చెప్పారు. దాని మీద క్లాస్ రావాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ క్లాస్ అంటే ఏమంటుంది చెప్పండి. కరెక్ట్ అండి, కరెక్ట్. దాంతో ఆయన డెడ్ పోయిట్స్ సొసైటీ అని సినిమా చూడమన్నారు అప్పుడు నన్ను ఆయన. డెడ్ పోయిట్స్ సొసైటీ, అది ఎక్స్ట్రాడినరీ ఫిలిము. అందులో ఒక టీచరు ఈ టైప్ ఆఫ్ ఈ పద్ధతిలో టీచ్ చేస్తాడు స్టూడెంట్స్ కి అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆ తర్వాత కొంచెం ఆ ఛాయలు నాకు తారే జమీపర్లో కనపడ్డాయి. బట్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్ అండి. ఇప్పుడు రెగ్యులర్ టీచింగ్ లోంచి వచ్చేసినా కూడా నేను సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఇన్ని చేశానంటే డౌట్ నాకు అందుని చెప్పలేదు. సైకాలజీ చేసిన తర్వాత డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ఈ రెసిపీ, హ్యూమర్ రెసిపీ తోటి వాళ్ళకి ఇన్స్పైర్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకుని డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తున్నాను. అని చేత మీరు అన్నట్టుగా ఐఎమ్ నాట్ మిస్సింగ్ ది స్టూడెంట్స్. ఓకే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 10th వరకు కుర్రోళ్ళు చదువుతారు కానీ ఇంటర్మీడియట్ నుంచి అసలు ఎందుకు వెళ్తున్నాం, స్కూల్ కి వెళ్తే ఏముంటుంది, కాలేజ్కి 6 గంటలకు వెళ్తాం, మళ్ళీ 6 గంటలకు వస్తాం, ఏం లేదు ఇంకా. అదే మీకు స్టూడెంట్ని అడిగారంటండి, మీరు నువ్వు ఇవన్నీ సబ్జెక్టులన్నీ బాగానే పాస్ అయ్యో, ఆ ఒక సబ్జెక్ట్ ఎందుకు ఫెయిల్ అయ్యో అని అడిగితే ఆ లెక్చరర్ క్లాస్కి ఓ రోజు వెళ్ళానన్నాడంట. అది ఎలాగన్నా ఉంటే అది కూడా పాస్ అయ్యాడు అనమాట. అలా తయారైపోయారు. అలా అయిపోయింది. ఇప్పుడు మీరు కానీ త్రివిక్రమ్ గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ ఇప్పుడు క్లాసులకు వెళ్తే అసలు ఆ కథ వేరు ఉంటుంది. నాకు అసలు ఆ క్లాసులు కూర్చోాలి, అసలు ఆ స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది. ఆ కథే కాదు, స్క్రీన్ ప్లే కూడా వేరుగా ఉంటుంది. ఆ స్క్రీన్ లో త్రివిక్రమ్ గారు రాస్తారు. అంతే అంతే. నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఎవడరా విప్పి విప్పినట్టుగా చూపించినట్టుగా సూపర్ సీన్. అండి నవ్విస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాం. ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్.
చాలా హ్యాపీగా మాట్లాడినందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే సార్. నైస్ టాకింగ్ టు యూ. మరి సుదర్శన్ గారు, డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ హాస్య నటులు. మరి వారితో కూడా మీరు మాట్లాడచ్చు. మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 703-770480, అదే ఇండియా నుంచి అయితే 040-666-24513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మామూలుగా కొంచెం స్పీడ్గా చెప్పానండి నంబర్స్. అది ఎలా ఉండేదంటే 703-879-6611 ఇట్లా ఉండేది. మీరు చెప్పినట్టు ఉంటుంది కానీ వాళ్ళు రాసుకోవడానికి పనికిరాదు. అందుకని మామూలుగా ఒక కాలర్ చెప్పారు, సార్ ఆ కోరమండ స్పీడ్ ఆపండి, కొంచెం స్లోగా చెప్పండి, రాసుకోవాలి కదా అంటే అప్పటి నుంచి మొదలు పెట్టండి, తగ్గించాను స్పీడ్ అది. సార్ ఇప్పుడు మామూలుగా రాజధానికి వచ్చారు, జన్మభూమికి రావాలి, ఇంకా అదే ఇంకా జన్మభూమి రావాలంటారా? ఓకే ఓకే సార్. మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, హాయ్ అండి సార్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను సింగపూర్ నుంచి ఆంజనేయులు మాట్లాడుతున్నాను. ఆంజనేయులు గారు, హౌ ఆర్ యూ సార్? మన స్టూడియోలో మన సుదర్శన్ గారు, డాక్టర్ సుదర్శన్ గారితో వారితో మాట్లాడండి. హలో సుదర్శన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ ఆంజనేయులు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్ సార్. బాగుండబట్టే కదా సార్ నేను ఇక్కడ ఉన్నాను, ఆయన ఎక్కడ ఉన్నారు, మీరు బాగుండబట్టే ఫోన్ చేస్తారు కదా సార్. ఇదేదో రొటీన్ అయిపోయింది సార్ ఆంజనేయులు గారు. అది కొంచెం మనకి అంటే క్యాజువల్ గా ఏమండి బాగున్నారా, మేము బాగున్నాం, మీరు బాగున్నారా, ఇది ఆయన నవ్వుకునే వాళ్ళం. ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏ సంప్రదాయం లేని మన తెలుగు వాళ్ళకు ఉండే ఒక మంచి సంప్రదాయం. కనబడ్డా సరే ముందు బాగున్నారా. దీని మీద ఇది వరకు అది మన పూర్వం ఎంత బాగుంటాం, మేము ఎందుకు బాగుంటామండి, మీరే బాగుంటారు, మేమేదో ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాం, మీరు సింగపూర్లో మలేషియాలో బ్రహ్మాండంగా ఉంటారు, మేము ఎందుకు బాగుంటాం సార్ అని ఇది వరకు దీని మీద ఆశయం పండించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరన్నట్టు ఒక గొప్ప సాంప్రదాయం అది. నవ్వుకునే వాళ్ళు ఎప్పుడు బాగుంటారు సార్. అది కరెక్ట్ అండి. నవ్వించేవాళ్ళు మీరు హాయిగా నవ్వుతున్నారు, బాగున్నారు, మేము నవ్విస్తున్నాం, మేము కూడా బాగున్నాం సార్. ఇన్ఫాక్ట్ మీలాంటి వాళ్ళు అసలు ఎప్పుడు వహిస్తూ ఉంటుంటారు సార్. సార్ అందుకే అసలు మేము అసలు ఎప్పటికీ రుణపడి ఉంటుంటాం. కొంతమంది మన తెలుగులో ఏ ఇండస్ట్రీలో లేని అంతమంది కమెడీస్ ఉన్నారు, బట్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఖచ్చితంగా ఉందండి. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఆంజనేయులు గారు, మీకు ఎప్పుడన్నా అట్ స్టేజ్ 15 ఎప్పుడన్నా గండి కొట్టేసి సినిమా చూసారా? చూసాను సార్. అండ్ ప్లస్ ఇంకోటి మీతో పండించి ఆ కామెడీ చాలా బాగుంటుంది సార్, టోపీ తోటి. అవునవును, చిరునవ్వుతో అండి. అవునవును, అసలు జస్ట్ ఆ సీన్ కోసమే ఆల్మోస్ట్ ఒక 10 times చూస్తుంటాను ఆ మూవీ. నిజంగా అండి, అది కూడా మళ్ళీ వన్స్ అయ్యాను, అది కూడా త్రివిక్రమ్ సృష్టి. అద్భుతమైన త్రూ అవుట్ మీరు అండ్ ఎస్పెషల్లీ వేణు అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఇప్పుడు చూడు దేవుడు వచ్చి నాకు కొత్త టోపీ ఇస్తాడన్నప్పుడు మీరు అట్లా అమాయకంగా కొద్దిగా సీరియస్ గా వచ్చేసి ఆ టోపీ లాక్కుని వేరే టోపీ ఇచ్చేళ్తారు చూడండి. అప్పటి నుంచే సార్ నాకు ఈ టోపీ అంటుకుంది. ఇప్పుడు అప్పటి నుంచి టోపీ పెట్టుకోకపోతే జనం ఊరుకోవట్లేదు. అదేదో సినిమాలో చూడండి, కృష్ణ గారి అభిమానులు వచ్చి దండలేసి కృష్ణ గారి బొమ్మలతో తీసావంటే నువ్వు అయిపోతావు అంటారు. అలాగా ఈ క్యాప్ ఒకటి నాకు అట్లా అయిపోయింది. చెప్పండి. ఈ మధ్య ఇది చిత్తం ప్రాయశ్చిత్తం అనే సీరియల్ లో వస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. చిత్రగుప్తుడు అండి ఆయన క్యారెక్టర్. అవునవును, చాలా బాగుంటుంది. అది మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటుంటాం. అవునండి, దానికి కూడా చాలా మంచి రేటింగ్స్ వచ్చాయండి, వ్యూయర్షిప్ కూడా చాలా బాగుంది సార్. అవునవును, అంటే మూవీస్ అంటే అప్పుడప్పుడు కదా, ఇప్పుడు ఇక్కడ సీరియల్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మేము అలా చూస్తూ అలా నవ్వుకుంటూ ఉంటాం. చాలా బాగుంటుంది, డైలీ సీరియల్ అది. అవునవును, ఈ భలే ఛాన్స్ లో కూడా చూసుంటారు. భలే ఛాన్స్ చూసారా మీరు? అంటే ఇది సింగపూర్ లో తెలుగు ఛానల్స్ ఈ మధ్య వచ్చేసారు, అంత మొన్నటి వరకు లేవు. ఇది మా టీవీ వస్తుంది. మా టీవీ వస్తుందండి మీకు? లేదు లేదు లేదు, ఈ మధ్య భలే ఛాన్స్ లేని సుమా సుమా యాంకరింగ్ చేస్తుందండి భలే ఛాన్స్ లేని. దాంట్లో ఈయన వెళ్ళారు
ఓకే, అది అది ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. అది యూట్యూబ్ లో కూడా ఉండొచ్చండి. యూట్యూబ్ లో ఉండొచ్చు, సార్. యూట్యూబ్ లో చూడండి, పగిలిపోయింది భలే ఛాన్స్లే. అవునా? సుమా ఈయన పగిలిపోతుందంటే చూడరు. కాదండి, నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది మీకు. కళ్ళు చిదంబరం గారు, రజిత, సుదర్శన్ గారు, డాక్టర్ సుదర్శన్ గారు, ముగ్గురు అనమాట. సుమా ఈ చెప్పేది ఏమైనా ఆడుకున్నారు. 1 hour నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సార్. భయంకరమైన కామెడీ, మామూలుగా నవ్వి 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 నవ్వి. అందులో ఇంకోటి ఏంటంటే కొత్తగా డాన్స్ చేశారు దాంట్లో, ఆ ఎపిసోడ్ లో అద్భుతమైన డాన్స్. అలా అయితే డెఫినెట్ గా చూడాల్సిందే. ఇంకోటి ఆయన డాన్స్ చూసి ఒక డైరెక్టర్ ఫోన్ చేసి, సుదర్శన్ గారు ఇప్పుడు మీ కామెడీ వేషాలు రాసుకోవాలా, హీరో వేషాలు రాసుకోవాలా మేము అన్నారు. అంటే డాన్స్ అంత పర్ఫెక్ట్ చేశారండి. సింక్ లో స్టైల్ గా సింక్ లో చేసేటప్పటికి డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు ఫుల్ టైం కొరియోగ్రఫీ అది బాగా డాన్స్ అది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకవేళ కంపెనీ సీన్ కూడా హీరోగా ట్రై చేస్తున్నారా అని డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు ఫోన్ చేసి అడిగారు అండి. గుడ్ 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 సార్, కీప్ ఇట్ అప్. సార్ చెప్పండి సార్. సరే సార్, సుదర్శన్ గారు మీరు ఇలానే ఇంకా అన్ని మూవీస్ లో వస్తూ మమ్మల్ని ఇలానే ఎప్పటికీ నవ్విస్తూ ఉండాలి సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ, యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్స్ అండి. ఆంజనేయులు గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ కాల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో, హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి, సికింద్ర గారా? ఏమండి, కువైట్ నుంచి సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా? గట్టిగానే మాట్లాడతావా సార్? చెప్పండి చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే, చెప్పండి సార్. సార్ పెద్దవారు మీరు బాగా మంచిగా నవ్విస్తూ చదువుతూ ఉంటారు, మీ మంచి క్లారిటీ మేము చూస్తూ ఉంటాం సార్. డీఎంకే గారు ప్రతి ఒక్కరిని ఖర్చు చేస్తారు. మొన్న పట్నాయక్ సార్ గారు, రాజీవ్ శర్మ గారు చెప్తాను. చాలా చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఆయన అదే ఇప్పుడు చెప్తుంటే డిఎంకే గారు నాకు అర్థమైంది. అసలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫీస్ట్ లాగా సరదాగా మీ అందరినీ కూడా సార్ అందులో మీకు సపోర్ట్ సార్. ప్రతి ఒక్కరు అతను మాట కావాలనుకున్నా ఉంటారంటే ఆధారించారు. మాకైతే ఇప్పుడు షోలో అందరికి తెలుస్తుంది. మీరు పాయింట్ అందులో ఉన్నాను. ఇది మీరు పాయింట్ చేశారు కదా సార్, పూజ చేయించుకొచ్చాను. శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం అండి సినిమా పేరు, పూరి జగన్నాథ్ గారిది. ఏమయ్యా నీకు నీకు ఇప్పుడు మొన్నే కదా లీవ్ పెట్టావు, మళ్ళీ లీవ్ ఎందుకు నీకంటే? సార్ సార్ బొట్టు పెట్టుకుంటారా సార్? అంటారు కానీ కాలు దొరకలేదు సార్. ఆ రోజు బిజీగా దేవుకే సార్ భగవంతుడు సార్. కాలు అవుతుంది, కరెక్టే కాలేదు సార్. ఆ డైలాగ్ చెప్తా నేను. నాకు నా రెండో పెళ్ళంతో మూడో పెళ్లి చూపులు సార్. రెండో పెళ్ళంతో మూడో పెళ్లి చూపులు ఏంటి? మొన్నే కదరా లీవ్ అడిగావు నువ్వు. మొన్న తిరుపతి వెళ్తున్నాను సార్. తిరుపతి వెళ్తున్నావా? మొన్నగా వెళ్ళొచ్చు, క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ వస్తానని మొక్కుకున్నాను సార్. అమ్మని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పిలిచి ఏమయ్యా నీకు దెయ్యాల మీద నమ్మకం ఉన్నాయా అని అడుగుతాడు ఆయన. చిచ్చి భలేటివారు సార్, బొట్టెట్టుకుంటారా సార్? దెయ్యాల మీద నమ్మకం ఏంటి సార్? 21st centuryలో కూడా మీరు ఇలా నమ్మితే ఎలా సార్ దెయ్యాలని కదా? మీ తాత సార్ పంచి ఉంది అక్కడ, పంచి వినకుండా మీరు లుంగి ఒకటి అంటున్నారు. మొన్న చచ్చిపోయాడని సెలవు పెట్టావు కదా, మీ తాత చచ్చిపోయాడని. ఆయన నాకు మార్కెట్లో కనపడితేను డౌట్ వచ్చిందంటాడు ఆయన. ఓకే సార్, ఓకేనండి, థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యు సార్. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ కాల్ అండి. ఓకేనండి, మరో కాలర్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నా పేరు శ్రీదేవి అండి. బాగున్నారండి? శ్రీదేవి గారు లండన్ లో నుంచి ఫోన్ చేస్తున్నారండి. అమెరికా నుంచి? ఓ యూకే శ్రీదేవి గారు కాదు, మీరు అమెరికా శ్రీదేవి గారు. ఒక పని చేయండి మేడం, మీరు ఇంటి పేరు చెప్పేస్తే నాకు ఇబ్బంది ఉండదు. ఈ శ్రీదేవి గారు యుఎస్ నుంచి, ఆ శ్రీదేవి గారు లండన్ నుంచి నేను ఫిక్స్ అయిపోతా. సుదర్శన్ గారు, డాక్టర్ సుదర్శన్ గారు వారితో మాట్లాడండి ప్లీజ్. హలో సుదర్శన్ గారు. హలో అండి. హలో అండి. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాం అండి, బాగున్నాం.
చెప్పండి. ఇప్పుడు నాకు ఈయన ఇంటి పేరు చెప్పండి అంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఆయనే చెప్తున్నారు కదా, ఈఎస్ శ్రీదేవి గారు, కే శ్రీదేవి గారు, అవే ఇంటి పేర్లు అయిపోతాయి. ఒక ఆయన నౌ ద చీఫ్ గెస్ట్ విల్ గివ్ హిజ్ అడ్రస్ అంటే నంబర్ 242-1/2 శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ అని చెప్పాడంట. ఈ విల్ గివ్ హిజ్ అడ్రస్ అంటే అదే ఈ విల్ స్పీక్ అని కదా. అలాగే నాకు డౌట్ వచ్చింది ఇంటి పేరు లేదంటే. చెప్పండి శ్రీదేవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఈ రోల్స్ కంపల్సరీ చూస్తానండి. తెలుగు స్పష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిడియన్స్ అందరూ మీరు ఎవరిని చూసుకున్నా లెక్చరర్స్ బాగా క్లిక్ అయ్యారండి. నాట్ రాంగ్. అవునండి, అవును. అందరు రైటర్స్ గారిని చూసుకున్నా, ఎంఎస్ గారిని చూసాను. మీరు మిస్టర్ పిల్లలు మీ కలేజాలో అది అసలు మీరు చెప్తే అంటే నాకు కంప్లీట్లీ డిఫరెంట్ గా అనిపించింది. కలేజాలు అన్ని సినిమాల్లో కంటే కలేజాలు ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. సూట్ వేసుకొని చాలా స్వీట్ గా మాట్లాడడానికి ట్రై చేశారు మీరు. అదంతా అది ఒక లెక్చరర్ ఇమిటేట్ చేసామండి. చేస్తే అది శ్రీనివాస్ త్రివిక్రమ్ నచ్చేది, ఓకే చేయండి అని అన్నారు. అంటే జస్ట్ చాలా కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని వేసుకుంటారు మీరు. షుగర్ కాదా? నేను ఎంత నవ్వా అంటే ఇప్పటి సినిమాల్లో పడి నవ్వింది చాలా తక్కువ అండి. అవునండి, అవును. అందులో మీ నుంచి ఆ టైప్ ఇప్పుడు చిరునవ్వుతో మీ క్యాప్ తో ఉంటుంది అలా చూసి ఒకసారికి మీ చెప్పే స్టైల్ నాకు కంప్లీట్ డిఫరెంట్ గా మా వారు గుర్తుపట్టలేదు మిమ్మల్ని. అయితే నేను చెప్పాను ఇట్లా చూపిస్తే ఈయన అన్నారు. రియల్లీ హ్యాపీ. ఒకటండి నేను బాగా జోక్స్ ఎవరు ఎంజాయ్ చేయగలుగుతామంటే బాగా ఏమంటారు ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జోక్స్ వేస్తారండి. చాలా సీరియస్ గా ఉండే జోక్స్. మీరు ఎప్పుడైనా ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూసాను. అలా అంటే మీరు కొంచెం ప్రొఫెషనల్స్ వేసే జోక్స్ అలాగే ఉంటాయండి. అవును, చాలా క్రీమీగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. సబ్జెక్ట్ లోంచి జోక్స్ చెప్తారు. అవును, అలా కంపల్సరీ ఇలా మీలాంటి వాళ్ళు నేను కంపల్సరీ చూస్తానండి. బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పడి నవ్వటం అంటే వాళ్ళు పడి యాక్ట్ చేస్తారు కానీ మనమే నవ్వం. తర్వాత మీరు అవ్వచ్చండి డైలాగ్ రైటర్. మాదే రాయించుకుని ప్రస్తుతానికి యాక్ట్ చేయండి అంటే కొన్ని మేము యాక్ట్ చేసే వాటిలో కొన్ని రాస్తున్నానండి. స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పుడు ఈ మధ్య కొంచెం చేస్తున్నాను. శ్రీదేవి గారు మీకు శుభవార్త మరి చెప్పొచ్చు లేదు తెలియదు. శుభవార్త ఎప్పుడు చెప్పొచ్చు అన్నారు కాబట్టి చెప్పేస్తానండి. ఆయన త్వరలో ఆయన డైరెక్టర్ అవుతున్నారండి. అండ్ హీస్ గోయింగ్ టు మేక్ ఏ వండర్ఫుల్ మూవీ అండి. నాకు తెలిసి అది మళ్ళా హిస్టరీ క్రియేట్ చేస్తాండి సినిమా ఫీల్డ్ లో. అటువంటి సబ్జెక్ట్ అది అట్లా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొంచెం డిఎంకే గారు ఇది అంటే తీసిన తర్వాత చెప్పాల్సిన ముందు చెప్పారేమో ఆయన. అంటే హిస్టరీ అది సివిక్స్ జాగ్రఫీ అంటే ఏంటో చాలా మందికి అర్థం కాక అదేం క్రియేట్ చేసినా చేయకపోయినా ఒక ఆత్మసంతృప్తి కోసం ఒక మంచి ఆర్ట్ ఫిలిం చేయాలని కోరికండి. అది త్వరగా చేస్తాను. అతికించిన జోక్స్ కాకుండా చూసారు మీరు ఫ్లో లోనే వస్తున్నాయి జోక్స్. ఇదే అండి ప్రొఫెషనల్స్ యొక్క జోక్స్ ఇలాగే ఉంటాయి. ఇందాక నుంచి ఆయన జుట్టు కేసు వస్తున్నారు. అది ఎక్కడ ఊడిపోద్దని భయం వేస్తుంది నాకు. ఏమండి ఇప్పటికే మా ఇంట్లో గొడవలు జరిగినప్పుడల్లా ఆవిడతో పెద్ద డిస్కషన్స్ వచ్చినప్పుడల్లా ఏం పీక్కో అన్నాను. అందువల్ల ఫలితం ఇది. ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ప్రతి సినిమాలోనూ విలనో హీరోనో ఈ డైలాగ్ కంపల్సరీ అయిపోయింది. అసలు డిటిఎస్ లో వాడు ఏం పిక్కు పెద్దది ఏదో చాలా గొప్ప డైలాగ్ అంటాడు. ఇదేదో ఫ్లోలో ఇందాక కూడా అన్నట్టుగా నేను కూడా ఇంట్లో అన్నాను. కట్ చేస్తే మనకి నెత్తి మీద జుట్టు లేదు, క్యాప్ చూ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంట్లో కూడా క్యాప్ పెట్టుకుంటున్నాను ప్రొటెక్షన్. తాగకుండా ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుందేమో. ఇలా డిఎంకే గారు ఇలా ఇలాంటివి చెబుతాను పెట్టుద్దిరా. హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ అసలు క్యాప్ కి మీకు సంబంధం ఏంటి సార్? ఈ సినిమాకి నాకేముంటుంది సంబంధం? నెత్తిమి పెట్టుకోవడం తప్ప. అది కాదంటే ఇదే మీరు అనేది ఏంటి సెంటిమెంటా? అర్థమైంది నాకు. మీరు వచ్చారు లైన్లో. అదే ఇప్పుడు చెప్పాను కదా, సెంటిమెంట్ కాదు అది వైలెన్స్.
సార్ ఎట్లా అది వైలెన్స్ అంటే ఇప్పుడు తేడా వచ్చినప్పుడల్లా ఇప్పుడు అటాక్ అక్కడే ఉంటది కాబట్టి ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటే మనకి సేఫ్టీ, అది సేఫ్టీ. హెల్మెట్ పెట్టుకు తిరగలేం కదా, అదే సెంటిమెంట్ కాదు, వైలెన్స్ సేఫ్టీ కోసం. అదే ఒకసారి భరాగవ్ గారు బౌడిపాటి రామగోపాలం గారిని అడిగారంట ఒకళ్ళు. ఆయన ఇంటికి వెళ్ళగానే ముందు రెండు ఫోటోలు కనపడేవంట. ఒకటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిది, పక్కనే గాంధీ గారిది. అసలు ఇదేం కాంబినేషన్ రా బాబు ఇది, ఒకటి గాంధీ గారు ఏంటి, రెండు ద్వారం, అసలు ఎక్కడైనా ఇలా కాంబినేషన్ ఉంటుందా? ఒకటి మ్యూజిషియన్, ఒకటి ఏమో నేషనల్ ఫాదర్ నేషనల్ మాత్రం, ఏంటిది? లోపలికి వెళ్ళి తిన్నగా ఉండలే, కడుపులో ఉబ్బరం కదా, అడగాలి. గురుగారు నాకు అర్థం కావట్లేదు, ఇదేంటి ఇక్కడ గాంధీ గారు పెట్టారు, పక్కనేమో నాయుడు గారు పెట్టారు, ఈ రెండింటికి ఏంటండి కాంబినేషన్ అన్నాడంట. అంటే ఒకటి వైలెన్స్, ఒకటి నాన్ వైలెన్స్ అన్నాడు. వైలెన్స్ నాన్ వైలెన్స్. మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, డిఎంకే గారు ఉన్నారా? మాట్లాడుతున్నారు సార్, స్పీకింగ్ సార్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనండి మధ్యప్రదేశ్ నుండి గిరిధర్ అండి. గిరిధర్ గారు, మన స్టూడియోలో సుదర్శన్ గారు ఉన్నారు, డాక్టర్ సుదర్శన్ గారు, వారితో మాట్లాడండి. గిరిధర్ గారు సార్ చెప్పండి. గిరిధర్ గారు నమస్తే. సుదర్శన్ గారు నమస్తే సార్. నమస్తే సార్, మీ కామెడీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చిరునవ్వు సినిమా తోట నుంచి చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాము సార్. మిమ్మల్ని చూసి చాలా ఆశ గుర్తొస్తుందండి. థ్యాంక్ యూ. మేము విన్నామండి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అట్టగా. నేను జేఎన్టీలో చేశాను సార్, డాక్టరేట్ చేశాను సార్, డాక్టరేట్ చేశాను అక్కడ. తర్వాత ఇప్పుడు చేయట్లేదు, వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు చెయ్యట్లేదు, ఇప్పుడు యాక్టర్ గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాను సార్. అదే నెక్స్ట్ మీ ఫిల్మ్స్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు స్రవంతి మూవీస్ ప్రేమ అంటే ఏంటంటే అని కరుణాకర్ గారి డైరెక్షన్ లో చేస్తున్నా అండి. తర్వాత మిస్టర్ నోకియా అని ఒకటి రిలీజ్ కుంది, జేడి చక్రవర్తి గారితో ఒకటి చేస్తున్నాను. అలాగే మంచు విష్ణు బాబు దత్తంది అది ఒకటి చేస్తున్నానండి. కొన్ని గోయింగ్ ఆన్ సార్. సరే అండి. డిఎం గారు, అది మన మోహన్ మురళి గారి ప్రోగ్రామ్ ఏంటండి, రావట్లేదు? ఆయన ఇక్కడ నుంచి మానేశారండి, ఆయన వేరే వెళ్ళిపోయారు, ఆయన ఇక్కడ లేరండి. వారు ఇక్కడ ఆయన షో చాలా మిస్ అవుతున్నామండి. యా అంటే ప్రస్తుతానికి ఆయన ఇక్కడికి పని చేయట్లేదండి, ఆయన టోరీ నుంచి బయటికి వెళ్ళారు. ఓకే సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్ అండి. అలాగే మీకు స్వీట్ మెమరీస్ అంటే మంచి తీపి గుర్తులు ఏమన్నా మన ఇండస్ట్రీలో ఏమైనా ఉన్నాయా సార్? షుగర్ వచ్చింది కదా ఈ మధ్య, తీపి గుర్తులు మరి తీపి గుర్తులని అంత లాగితే షుగర్ వచ్చిందని చెప్పక ఏం చెప్తాం సార్ మేము? తీపి గుర్తులు అంటే నేను అనేది తీపి గుర్తులు ఈ మధ్య వచ్చింది షుగర్. ఇంకేమన్నా అంటే మరువులు అని ఘట్టాలు అడుగుదాం అనుకున్నా. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్, వాళ్ళు మాట్లాడు. హలో, హాయ్ అండి. హలో సార్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో మ్యామ్. హలో అండి, డిఎంకే గారు బాగున్నారా? బాగున్నానండి, ఫెంటాస్టిక్ ఉన్నాను. నాతో పాటు డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు. మీ పేరు, మీరు ప్లీజ్? నా పేరు సవిత అండి. మొన్న కూడా ఆర్పి గారు వచ్చినప్పుడు కాల్ చేశాను. యా సవిత గారు మాట్లాడండి ప్లీజ్. హాయ్ సుదర్శన్ గారు, బాగున్నారా? హాయ్ సవిత గారు, బాగున్నాండి, థ్యాంక్ యూ. మీ కామెడీ అసలు సూపర్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు వింటుంటే అసలు నవ్వుతూనే ఉన్నానండి. కాదండి, మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయంటే ఈ మధ్య షుగర్ వచ్చిందంట. కాదండి, మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసి టెన్షన్ పెట్టారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీ కామెడీ అండి అని గ్యాప్ ఇచ్చారు అక్కడ, గ్యాప్ లో చిన్న టెన్షన్. అందుకని పూర్తి చేసిన తర్వాత నాకు రిలీఫ్. బాగుంది ప్రోగ్రామ్, ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి. చెప్పండి, మీరు త్రివిక్రమ్ మూవీస్ లో ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో వస్తూ ఉంటారు కదండి? అంటే అవునండి, చాలా బాగుంటాయండి. త్రివిక్రమ్ గారి మూవీస్ వచ్చిన అన్ని కామెడీ సీన్స్ అన్ని చాలా బాగుంటాయండి. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉంటాయండి, అంటే సీన్స్ ఇంకా కొంచెం మీరు లెంది కామెడీ రోల్స్ చేయాలని కోరుకుంటున్నాము. కలేజా చూసారండి?
కలేజా చూసానండి. దాంట్లో ఈయన క్యారెక్టర్ మీకు ఏమైనా గుర్తుందా? రెస్టారెంట్ లో గుర్తుందండి. షుగర్ అనుకొని చాలా కంఫర్టబుల్ గా వేసుకుని చాలా బాగుంటుందండి. అసలు డైలాగ్స్ అన్ని చాలా బాగుంటాయి కదా. అసలు వీళ్ళు యాక్చువల్ సుదర్శన్ గారు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అది ఇట్స్ ది గ్రేట్నెస్ అది రైట్ అండి. మాకు అలాగా ఒక కామెడీకి ఇంకా 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 మంచి మంచి డైరెక్టర్స్ వచ్చి మా వీళ్ళలో ఉన్న ఈ పొటెన్షియల్ మనం ఉపయోగించుకోవాలి అని అనుకుని వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకున్న రోజుని మేము ఇంకా ఏమంటే మీరు స్క్రీన్ మీద చాలా తక్కువ నవ్వించారు, బయట ఎక్కువ నవ్విస్తారండి అన్నాడు ఒక ఆయన. బయట ఎక్కువ నవ్వించడం ఏంటరా బాబు మీరు రైటే. ఇప్పుడు మీ షో వింటుంటే అది నిజం అనిపిస్తుందండి. ఎందుకంటే ఎంతో స్పాంటేనియస్ గా చాలా బాగా మాట్లాడుతున్నారండి. అసలు సిచ్యువేషనల్ కామెడీ అంటే అసలు చాలా బాగుందండి. మాట్లాడుతున్నా అంతా వింటున్నాను. అసలు నేను ఇంత కామెడీ అని అనుకోలేదండి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. నేను మీ క్యాప్ కి మీకు ఏం సంబంధం అంటే నాకేం సంబంధం లేదండి అని అన్నారు. క్యాప్ తో సంబంధం ఏంటి? క్యాప్ నెత్తి మీద ఉంటుంది అంతే. అది మీ వైఫ్ అది చెప్పండి. కాదు క్యాప్ సెంటిమెంట్ ఏంటంటే సెంటిమెంట్ కాదు వైలెన్స్ అని చెప్పా. ఈయనతో చాలా ప్రమాదం అండి డిఎంకే గారితో. ఎందుకంటే ఇక్కడ రెచ్చగొట్టి చెప్పిస్తాడు, ఇంటికి వెళ్ళాక హెల్మెట్ ఎట్టుకు తిరగాలి. లేదండి డిఎంకే గారు అసలు మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఫర్ బ్రింగింగ్ సచ్ వండర్ఫుల్ సెలబ్రిటీస్. థ్యాంక్ యూ మ్యామ్. వీఆర్ ఆనర్డ్ అండి. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ. నాకు ఇగో సుదర్శన్ సార్ లాంటి ఇట్లాంటి ఆత్మీయులందరూ వీళ్ళందరితో నాకున్న మంచి అనుబంధం పుణ్యమాన్ని వాళ్ళందరూ వస్తున్నారండి. ఓకే థ్యాంక్స్ అండి. కట్ అయింది. ఓకే మరో కాలర్ ఉన్నారు. సారీ అండి సవితి గారు, సారీ కట్ అయిపోయింది. నవ్వుతూనే మాట్లాడారు. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను అరుణ్ మాట్లాడండి. అరుణ్ గారు ఫిలడెల్ఫియా నుంచి. నేను ఇప్పుడు కొంచెం వాతావరణం మాట, నేను ఆఫీస్ లో ఉన్నాను. సో నేను నవ్వకపోతే సుదర్శన్ గారు మీరు ఇంకోలా అనుకోకండి. నవ్వలేను ఇక్కడ. నేను ఒకలాగే అనుకుంటాను సార్, మీరు మాట్లాడటమే మాకు చాలా హ్యాపీ. మీరు నేను ఎందుకు కాల్ చేశానంటే, మీరు ఆయన డిఎంకే గారు ఏదో సరదాగా మీకు తీపి జ్ఞాపకాలు ఏంటంటే మీరు బెల్లము చక్కెర ఇట్లాంటి డైలాగ్ పెట్టేసరికి ఒకసారి నవ్వచ్చు. బెల్లం గురించి ఏం చెప్పలేదు సార్, నేను షుగర్ వచ్చిందని అంతే. ఆయన షుగర్ అన్నాడు కాదు. నేను మీకు ఇంకో టిప్ ఇస్తున్నాను. అంటే ఇంకో లెవెల్ దాన్ని పైకి తీసుకెళ్తే ఇంకోసారి అడుగుకోండి. ఆయన అడిగాడు అనుకోండి తీపి జ్ఞాపకాలు చెప్పండి అంటే, ఈ మొన్నటి వరకు షుగర్ వచ్చింది, రేపటి నుంచి బెల్లం వస్తుందని చెప్పండి. అది సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అది బెల్లం ఆల్రెడీ ఉంది కదా అంటే కాదండి, షుగర్ బెల్లం ఆ డైలాగ్ మీరు కొట్టే కౌంటర్ కి సూపర్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈసారి డిఎంకే అడగనివ్వండి, చెప్తా ఇదే కౌంటర్. డిఎంకే గారు చెప్పండి సార్. ఇంకోటి, ఈయన మీరు డాక్టరేట్ చేశారన్నారు కదండి, యాక్చువల్ అందుకు కాల్ చేశాను. డాక్టరేట్ ఎక్కడ చేశారని నేను కూడా ఆల్మోస్ట్ పిహెచ్డీ చేశాను అనమాట. ఇంకా సంసార సాధారణ ఈదలేక పిహెచ్డీ పక్కన పెట్టాను. మీరు ఎక్కడ చేశారండి పిహెచ్డీ? నేను జేఎన్టీయూ హైదరాబాద్ సార్, హైదరాబాద్ జేఎన్టీయూ. ఏంటి మీ అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి? స్పెషలైజేషన్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ అండి. ఓకే, సివిల్ ఇంజనీరింగ్, బేసిక్ సివిల్ ఇంజనీరింగ్. అందులో ఆయన సైకాలజీ కూడా చేశారండి. ఓకే ఓకే. ఒకటి కాదు అంటే నా బ్రెయిన్ గురించి తప్ప అందరి బ్రెయిన్స్ గురించి అర్థం చేసుకుంటుంటాను. మేబీ అందుకే నేను అప్పటి నుంచి చూస్తున్నాను మీ కొట్టే డైలాగ్స్ లో చాలా సటిల్టీ ఉంది. మీరు చిన్న చిన్న బిట్స్ మీద ఫోకస్ చేసి మీరు ఇందాక మీరు ఆవిడ అన్నారు చూసారా, ఆవిడెవరో ఫోన్ చేస్తే కామెడీ బాగానే ఉందండి కానీ అని మీరు ఆగింది ఆ గ్యాప్ లో ఆ డైలాగ్ కొట్టారు, గుర్తుందా? అమేజింగ్ అండి. ఎందుకంటే నేను జనరల్ గానే అందరు చూసేది నేను చూడను, అందరు చూసేది ఎవడని చూస్తాడు. నేను ఆ కొన్ని కోణాలు కొంతమందిలో టాలెంట్స్ ఉంటాయండి, ఆ చిన్న ఉంటాయి, ఆ చిన్న యాంప్లిఫై చేస్తే పెద్దగా అయితే. సో ఐఎమ్ నోటీసింగ్ దోస్ థింగ్స్ అనమాట. మీరు చాలా అమేజింగ్ అండి, వెరీ టాలెంటెడ్. మీరు దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడని మీరు మొత్తం ఇప్పుడు చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడని. అవునండి, అందరు చూస్తే మనం చూస్తే మనం ఎప్పుడు లైఫ్ లో పైకి రాలేము. ఏవో చేయండి అందరికి అబ్నార్మల్ దాన్ని నార్మల్ గా మనం యాంప్లిఫై చేస్తే అప్పుడు మనకి
రికగ్నిషన్ వస్తుంది, మనం రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి కూడా వస్తుంది. సూపర్ సూపర్ సార్ అదే అండి, అది ఒక్కసారి చెప్పండి. ఏం లేదు సార్, ఇంకా వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం అని చెప్పి లేదు ఎక్స్ట్రాడినరీ, అరుణ్ గారు హీఈస్ వెల్ నాలెడ్జ్డ్ అండ్ అర్థమైపోతుంది ఆయన విషయం మాట్లాడండి. నేను ఇక్కడ ఒక 13 years నుంచి ఉంటున్నాను, ఆయనకు చెప్పాను. నాకు డబుల్ మాస్టర్స్ పిహెచ్డి నేను 1 year చేశాను. ఇప్పుడు పిహెచ్డి మీద ఉన్నారా? ఏంటండి పిహెచ్డి ప్రాసెస్ లో ఉన్నారన్నమాట మీరు? నేను యాక్చువల్ చేశానండి, నాకు అడ్మిషన్స్ వచ్చాయి, పిహెచ్డి 1 year అలా చేశాను. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, ఎందుకంటే 5 years పడుతుందండి. ఇక్కడ యూఎస్ లో మీరు పిహెచ్డి చేయాలంటే అట్లీస్ట్ 5 years పడుతుంది. ఆ 5 years మనకి సంపాదన ఉండదు, ఇక్కడ పెళ్ళం పిల్లలు వాళ్ళని ఎలా పోషించాలి అవన్నీ ఉంటుంది కదండి. అది అందుకే నేను పక్కన పెట్టాను. పిహెచ్డి అంటే నాకు గుర్తొచ్చింది అనమాట. పెట్టేస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అరుణ్ గారు. నైస్ టాకింగ్ టు యు సార్, హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు మేడం? ఒక్క మొక్క వినపడి అర్థమైతే ఎగిరెగుతున్నాను మేడం. సీత గారు లాస్ ఏంజల్స్ నుంచి. సీత కౌలూరి అండి, ఆవిడ లాస్ ఏంజల్స్ నుంచి. మంచి కాలర్, మీరు మాట్లాడండి. సురేష్ గారితో మాట్లాడండి సీత గారు. గుడ్ ఈవినింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. మా పద్ధతిలో మేము చెప్పాము, మీ పద్ధతిలో మీరు చెప్పండి. చెప్పండి. మళ్ళీ ఎక్కడ థ్యాంక్ యూ చెప్పండి. అంటే కామెడీ అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, సినిమాల్లో చాలా సినిమాల్లో కమెడియన్స్ అందరూ ఉంటారు, కామెడీ ఉండదు ఒక్కోసారి. అలా కాకుండా కమెడియన్ తీసుకొస్తున్నారని డిఎంకే గారిని పాపం మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ కూర్చున్న తర్వాత కమెడియన్ ఉన్నాడు కానీ కామెడీ లేదురా అన్నారనుకోండి, మళ్ళీ డిఎంకే గారు కనపడినా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అందుకు నా రిస్క్ నేను ముందే ఊహించి కాసేపు సరదాగా నవ్వుకునే కార్యక్రమం పెట్టుకుందామని పెట్టానండి. ఒక ఆయన, నేను సైకాలజీ కూడా చేశాను కాబట్టి ఆ సైకాలజిస్ట్ మీకు చెప్తాను. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక అతను వచ్చాడంట, సార్ నాకు ఇంతమందిని చూస్తూ ఉంటే చాలా కుళ్ళుగా ఉంది, అందరూ నవ్వుకుంటున్నారు హ్యాపీగాను, నాకు అస్సలు నవ్వు రావట్లేదండి అన్నాడంట. అదేంటయ్యా నవ్వు రావటం ఏంటి, మంచి మంచి జోక్ బుక్స్ ఉన్నాయి అవన్నీ చదువునంట. నేను చదువుతున్నాను సార్, అన్ని జోక్ బుక్స్ అయిపోయాయి కానీ నవ్వే రావట్లేదు అన్నాడంట. జోక్ బుక్స్ చదివినా నీకు నవ్వు రావట్లేదా? ఓ పని చేయి, చక్కటి జంజాల్ గారి సినిమాలు ఉన్నాయి చూడనంట. జంజాల్ గారి సినిమా దొరికిన క్యాసెట్ దొరికినట్టుగా తెచ్చి చూసేసాను, అయినా సరే నవ్వు రావట్లేదండి అన్నాడంట. మంచి మంచి లారెల్ హార్డీ, చార్లీ చాప్లిన్ అద్భుతమైన సినిమాలు ఉన్నాయి చూడవా అన్నట్ట. అవి కూడా చూసానండి, అసలు నవ్వు అనేది అసలు నాకు నా ఛాయలకి రావట్లేదు అన్నాడంట. అయితే ఓ పని చేయవా, లోకల్గా ఒక సర్కస్ ఒకటి ఉంది, అందులో బఫూన్ ఉన్నాడు, ఆడు అద్భుతంగా పడి నవ్విస్తున్నాడు అంటాడు, వెళ్ళి అది చూసిరా అన్నాడండి అని చెప్పాడంట. అయితే వీడు అన్నాడంట, ఆ సర్కస్ బఫూన్ నేనేనండి అన్నాడంట. వాడు బఫూన్ ఆడే కానీ ఆడు నవ్వడు పాపం. అలా కాకుండా మనం నవ్వుతూ నవ్వించడం అనేది గొప్ప, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్స్ ఇన్ లైఫ్. చెప్పండి చెప్పండి, ఏమన్నా జోక్ చెప్పండి. ఎవరన్నా చెప్తే నవ్వు పెడతారు తప్ప మీరందరూ మీరు జోక్ చెప్పరు. ఏమంటే అదేంటి అలా అన్నారేంటి, నేనా అని ఎక్స్ప్రెషన్ అలాగా, అంటే ఇప్పుడు ఏదో కొంచెం మర్డర్ చేసిరా అంటే నేనా అని అంత 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 షాక్ అయ్యారేంటి? ఓకేనండి సీత గారు, చాలా 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 హాయిగా నవ్వుతున్నారు మీరు. ఆవిడ ఎప్పుడు అలాగే నవ్వుతారు. దట్స్ అవర్ మిషన్ ఈస్ ఫుల్ఫిల్డ్. డిఎంకే గారి మిషన్ ఈస్ ఫుల్ఫిల్డ్. ప్రోగ్రామ్ అదే కదా, హాయిగా నవ్వారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకేనండి, హాయ్ అండి. హలో, హాయ్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హాయ్ అండి, అంబరీష్ గారా? ఫ్యాంటాస్టిక్ అండి. కొంచెం మీ సిస్టమ్ మ్యూట్ లో పెట్టరా, కొంచెం మీ సిస్టమ్ మ్యూట్ లో పెట్టరా. యా అంబరీష్ గారు మన స్టూడియోలో సుదర్శన్ గారు ఉన్నారండి.
ఈయన సార్ నమస్తే సార్, నమస్తే. మీ ఆల్రెడీ డిఎంకే గారు చెబుతున్నారు మీరు చాలా రెగ్యులర్ కాలర్ అని. నిజంగా ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా నిజమేనండి, అభిమాని అండి, మీ అభిమాని డిఎంకే గారు చెప్తున్నారు. సో నైస్ ఆఫ్ యూ సార్. చెప్పండి సార్. అదే ఇంతేనండి, మీరు అసలు ఏంటి అసలు కామెడీ పండిస్తున్నారు. అసలు బయటనే ఇంత పండిస్తుంటే సినిమాలలో ఇంకెంత పండిస్తారు అనే అనుకుంటారు అందరూ. ఇంకా పండించాల్సింది చాలా ఉంది. అదే మీ అందరి బెస్ట్ విషెస్ తోటి డెఫినెట్ గా సినిమాల్లో ఇంకా 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 మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం. మీరు డైరెక్షన్ చేస్తున్నారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. ముందు ముందు మంచి సినిమా రావాలని, కామెడీ కింగ్ అలాంటి సినిమా రావాలని సార్ కోరుకుంటున్నాం. సుదర్శన్ గారు, మీరు కామెడీ సినిమా తీయకపోతే బాగా డిసప్పాయింట్ అవుతారండి. అవునవును, ఇప్పుడు ఆర్ట్ ఫిల్మ్ వదిలేసి ఇప్పుడు అదే ఇప్పుడు ఆలోచన పడ్డానికి గట్టిగా హెచ్చరించారు, నవ్వుతూ హెచ్చరించారు. కామెడీ సినిమాలే కావాలండి, ఎప్పుడు కొట్టుకోవడం ఇవి చూసి చూసి విసిగేస్తాం. అవునండి, అదే ఒక ఆయన అన్నాడు, నాకు మనిషి అడ్రస్ దొరకట్లేదు, మనిషి చిరునామా దొరకట్లేదు అన్నాడు. అంటే అడ్రస్ ఏదో అడుగుతున్నాడని కాదు దాని అర్థం. మనిషిలో ఉండే ఆ కామెడీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయిపోతే ఇంకా లైఫ్ డల్ అయిపోతుంది కదండి. అవునండి, ఇప్పుడు మీకు ఏంటంటే వైడ్ ఎక్కువ ఉంటుంది. మీరు మీరు అనుకున్నది చేయగలుగుతారు. మీరు డైరెక్టర్ దగ్గర ఏంటంటే మీరు వాళ్ళు చెప్పిందే చేయాలి. అవునండి, ఇప్పుడు మీకు స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ చేయగలమని నమ్మకం. కరెక్ట్ అండి, కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అంబరీష్ గారు, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై అండి, టేక్ కేర్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. ఓకే, కట్ అయిపోయింది. ఓకే అండి, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని పాపం కట్ అయిపోయింది. మళ్ళా వచ్చారండి, లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మీ గుడ్ మార్నింగ్. సుధా అండి. సుధా ద్రోణరాజు గారు, సారీ సుధా బిక్కి. యా యా యా, ప్లీజ్ మ్యామ్ మాట్లాడండి. మన స్టూడియోలో డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే నమస్తే, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం మేడం, ఫైన్. ఇప్పుడు ఈయన మొత్తం డిఎంకే గారు మొత్తం పేర్లతో సహా చెబుతుంటే నాకు ఇది గుర్తొచ్చింది. లెక్చరర్ ఉండగా పేర్లతో సహా మొత్తం మా అబ్బాయి పేరు మేమే మర్చిపోయండి, మీకు ఎలా గుర్తుంది అన్నాడు ఒక ఆయన. అలాగా ఈయన మొత్తం పేర్లన్నీ చక్కగా రెగ్యులర్ కాలర్స్ అందరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ రియల్లీ లైక్ టాకింగ్ సిట్టింగ్ ఇన్ యువర్ మిడిస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అంత ఆత్మీయంగా ఉన్న ప్రోగ్రామ్ లా కనబడుతుందండి. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇట్ జస్ట్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ లిజనర్స్ అండి, అవర్ రాయల్ టోరీ డిగ్నిఫైడ్ లిజనర్స్. వాళ్ళ మూలానే సుధా గారు, బికాస్ ఆఫ్ దెమ్. ఎంత నేను ఐ మిస్ దెమ్ లాట్ అండి. సాటర్డే సండేస్ వస్తే ఎవరైనా సెలవు వస్తే పరిగెత్తారు రోడ్ల మీదకి, ఆడు పరిగెత్తాం, ఫ్రెండ్స్ కలుద్దాం, పార్టీలని. నాకు అసలు ఈ 2 రోజులు ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాను, వీళ్ళందరినీ కలవలేదు, ఫేస్బుక్ లో కూడా కలవను, అదొక దిగులుగా బెంగగా ఉంటుంది. సుధా గారు నిజమండి, దిస్ ఇస్ ఫ్యాక్ట్. మేము కూడా అనుకుంటామండి ఆ 2 రోజులు డిఎంకే గారి ప్రోగ్రామ్ ఉండదని. పొద్దున శుభోదయం మీ ప్రోగ్రామ్ తోనే అవుతుంది మాకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆనర్డ్ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ టోరీ ఐ సే థ్యాంక్స్ అండి. ఇప్పుడు రేషన్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా అసలు నవ్వి అప్పటి నుంచి నేను యాక్చువల్ గా ఒక ½ an hour మిస్ అయ్యానండి ఫస్ట్ లో. నేను అసలు యూట్యూబ్ లో పెడతారు కదా, పెడతానండి, ఖచ్చితంగా పెడతానండి. ఇప్పుడు కొంతమంది వచ్చి సంతోషపడతారండి, కొంతమంది వెళ్ళిపోయి సంతోషపెడతారు. మన ఇంటికి కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, అబ్బా వచ్చారా చాలా కాలానికని. కొంతమంది వెళ్ళిపోయేటప్పుడు సంతోషం కలుగుద్ది, అమ్మాయి ఎప్పటికైనా వెళ్ళిపోయింది. అలాగే డిఎంకే గారి ప్రోగ్రామ్ రాగానే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఒక ఆయన ఇలాగే నవ్వి నాలాంటి వాడు ఒకళ్ళ ఇంటికి వెళ్తే కొంతమంది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఉంటే ఆ సటిలిటీస్ ఉంటే పట్టుకోగలుగుతారు, పట్టుకుని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు అంటే ఒక స్థాయికి ఎక్కడికో వెళ్ళి నవ్వించక్కర్లేకుండా ఒక రేంజ్ లో ఆ సటిలిటీస్ పట్టుకోగలిగినప్పుడు బాగుంటుంది. అంటే మీరు భలే నవ్విస్తారండి బాబు, అయ్యి బాబు కామెడీ ఇందాక నుంచి అండి మీరు నవ్విస్తా ఉంటే అసలు నాకు టైం తెల్లలేదు అనుకోండి, మొత్తం నాకు తలనొప్పి ఎక్కడ పోయిందో మొత్తం పోయిందండి బాబు. నేనన్నాను ఎక్కడికి పోలేదురా బాబు, నాకు వచ్చింది అన్నాను. అదే పనిగా
గా చెబుతుంటే అసలు ఏంటేంటో చెబుతుంటే చివరికి అది ఎక్కడికి పోలేదు, అది నాకు వచ్చింది. నీ దగ్గర నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఓకేనండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు మేడం. సుధ గారు పాపం మాట్లాడలేదు, మన ఇద్దరం మాట్లాడేసుకుని అదే అనుకుంటున్నా మీరు రైటర్ గా చెయ్యొచ్చేవ్వండి. ఇవాళ కాలర్స్ అందరూ ఇదే అంటున్నారు, ఇంక రేపటి నుంచి ఆలోచించాలండి ఇదేదో. అసలు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది నిజంగా చాలా అండి. మీరు రైటర్ గా చేస్తే బాగుంటది. మొత్తం 2.5 hours నవ్వుకుంటా. మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఎంకే గారు భలే ఛాన్స్ కూడా చూసానండి. మీరు చెప్పేదే ఉందండి, చూసారా? ఎలా ఫీల్ అయ్యారండి? బాగుందా మీకు? సూపర్ అండి. నిన్ననే ఫుల్ గా నవ్వుకున్నాను. నిన్ననే అనుకున్నాను ఏం డైలాగ్స్ అండి అసలు సుమా గారికి కౌంటర్స్ పాపం. నిజంగా చాలా ఫోన్స్ అండి, నంబర్ ఆఫ్ ఫోన్స్. నేను ఇన్ని ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు రైటర్ అని ఎలా అంటున్నారో వాళ్ళు ఫోన్లు చేసి మీరు పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ లాగా చేశారంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను. మేమిద్దరమే మాట్లాడేసుకుని మళ్ళా అయ్యో సుధ గారు కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చారు. హలో హాయ్ అండి. హలో అండి. హలో అండి. ఫైన్ సార్, ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో సుదర్శన్ గారు ఉన్నారు. సుధ గారు ఫైన్, ఎక్స్ట్రాడినరీ. పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకట్ అండి, ఇండియానాపోలిస్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఇండియానాపోలిస్ అంటే మన పోలీసులు ఎవరన్నా అక్కడ ఉంటారా? అంటే ఆయన 2-3 ఉంటే అయ్యి అడుగుతుంటారు, కొత్త అడగరు. పాచిపోయినవే అవి అడుగుతాను. ఎందుకంటే నాటే కమెడియన్ అండి, నేను చిన్న ఆర్జన్ సార్. అలా కాదులేండి, అడిగింది మర్చిపోయాను అనుకోవచ్చుగా. మర్చిపోయాను. అదే నిజంగా ఇండియానాపోలిస్ అక్కడ లేరు కాబట్టి బాగున్నాం మేము అంటారు ఏమైనా. చెప్పండి సార్. సుదర్శన్ గారు వెరీ గుడ్ అండి. మీ కామెడీ ఇస్ ఎక్సలెంట్. యాక్చువల్గా ఈ మధ్యన నేను సోలో మూవీ చూసాను, దాంట్లో ఒక డైలాగ్ కొడతారు ఉన్నట్టున్నాడని. సార్ అవునండి, సోలో చాలా, అది కూడా మంచి. ఈ మధ్యన చూసాము, దట్ వాజ్ వెరీ గుడ్ కామెడీ. మీరు కొద్దిసేపు ఉన్నా కానీ చాలా బాగుంది. సార్ థ్యాంక్ యూ. సో నేను ఆఫీస్ లో వర్క్ చేస్తూ మీ షో వింటున్నానండి. సో అసలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాను. కామెడీ వెన్ వైల్ వర్కింగ్. రీఛార్జ్ అండి, ఫర్గెట్ ది స్ట్రెస్. థ్యాంక్స్ డిఎంకే గారు టు హ్యావ్ సచ్ ఎ నైస్ పర్సన్ ఇన్ దిస్ షో. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. I'm there to entertain you, sir. Sir. నేను యాక్చువల్ గా మూవీస్ నేను యాక్చువల్ గా సినిమా హీరో ఉన్నారా ఏ హీరో అనేది చూడను. బేసిక్ గా కామెడీ ఎంత ఉంది, ఎవరెవరు ఉన్నారు కామెడియన్స్, బేస్డ్ ఆన్ దాట్ మూవీ వెళ్తామండి. అంటే అర్థం చేసుకోండి, కామెడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రేట్ కాంప్లిమెంట్. మంచి టేస్ట్ అండి మీది. నిజంగా కామెడీని, హాస్యాన్ని ఇష్టపడే వాళ్ళు జీవితాన్ని చాలా చక్కగా సరిదిద్దుకోగలరని జంధ్యాల గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ డిఎంకే గారు చెప్పారు. ఆయన నాతో చెప్పారు, నేను మీతో చెప్పాను. థ్యాంక్స్ ఫర్ ఫార్వర్డింగ్ అండి. అది చాలా ఆరోగ్యకరమైన హాస్యం ఇప్పుడు కూడా మనిషిని చాలా మానసికంగాను శారీరకంగాను ఉల్లాసంగా ఉంచుతుందండి. అది ఇప్పుడు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయన ఎంత చక్కటి హాస్యాన్ని పండిస్తారు అనేది నాకు మీకు కలేజ సినిమా చూశారు కదా, దాంట్లో ఆయన పాపం షుగర్ అనుకొని చాలా కంఫర్ట్ గా వేసుకొని తాగేశారు. స్ట్రెచ్ ఒక 10-15 కొట్టేస్తారు. ఆవిడ అనుష్క తాగింది, అనుష్క అతను మహేష్ తాగుతాడండి. మహేష్ తాగుతాడు, అనుష్క వేసుకుంటుంది. ఆవిడ వేసుకోవద్దు తాగబోతే మహేష్. కానీ మంచి సినిమా చెప్పారండి సోలో. అవునండి, రైటర్, గుడ్ డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ సార్ అది. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. హలో హాయ్ అండి. హలో అండి. ఓకే, కట్ అయిందా? నో ప్రాబ్లం. అమ్మాయ కాసేపు మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు సార్. మళ్ళీ తీపి జ్ఞాపకాలు. లేదు, మళ్ళీ వచ్చేసారా? హలో హాయ్ అండి. హలో డైనమిక్ డిఎంకే గారు. ప్రణీత. జ్యోతి ఫ్రమ్ మిజోరీ అండి. సారీ జ్యోతి గారు, మిజోరీ నుంచి జ్యోతి గారు. ప్లీజ్ మాట్లాడండి. హలో సుదర్శన్ గారు, గంట నుంచి మీ వల్ల నాకు చాలా ఇబ్బంది వస్తుందండి.
ఒక గంట నుంచి నా క్యూబ్ వర్క్ చేసుకుంటూ పిచ్చిదాలాగా నవ్వు ఆపుకోలేక వస్తున్నాను. అందరూ నన్ను నా వంక వింత వింతగా చూస్తున్నారు ఇక్కడ. అసలు ఇట్స్ సో ఎంటర్టైనింగ్ టుడే షో. అసలు ఇది ఇంటర్వ్యూలా లేదంటే మీకు మీరే ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం టోరీకి వచ్చినట్టుందండి అట్లా. సో సో నైస్. అసలు మీ స్పాంటినిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను సార్ ఏంటి సార్ టోపీకి మీకు ఉన్న సంబంధం అంటే అది విన్నారా? వింటున్నాను సార్. ఇంకా వింటే మళ్ళీ నేను చెప్పడం ఆల్రెడీ చెప్పేసా. జ్ఞాపకాలంటే షుగర్ సూపర్. కాదండి సినిమాలో మీకు మీ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి మూవీస్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఎలా అనిపించిందండి సుదర్శన్ గారు? డిఫరెంట్ వరల్డ్ కదా, ఎలా హౌ డిడ్ యు టేక్ ఇట్? ఎందుకు వచ్చారంటారేమో టెన్షన్ పడ్డాను. ఎలా వచ్చారు, ట్రాన్సిషన్ ఎలా ఉందన్నారు కదా, బాగా అడిగారు. అయితే మేము పాఠాల కన్నా ఎక్కువ జోకులు చెబుతున్నానని పంపించేశారండి. కాదండి, అంటే ఆ ప్రొఫెషన్ నుంచి ఈ వరల్డ్ లోకి వచ్చాక మీకు ఎలా, ఐ మీన్ హౌ ఇస్ ఇట్? రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ అండి. బికాస్ ఆ ప్యాషన్ నాకుంది, టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ లాఫ్ బై మై సెల్ఫ్ అనే ఒక ఇంటర్నల్ యాటిట్యూడ్ ఒకటి ఉండటం వల్ల ఇట్స్ లైక్ మై ఒరిజినల్ నేచర్. ఐ ఫౌండ్ మై రియల్ సెల్ఫ్ అనిపించింది నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అది ఇంటర్నల్లీ వెరీ హ్యాపీ అండి. అయితే అక్కడ ఉండగా కొంతమంది స్టూడెంట్స్ని వరకే మనం ఎంటర్టైన్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం చేయగలుగుతున్నాం. బట్ హ్యూమర్ ద్వారా అయితే ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయగలుగుతాం, ఇన్స్పైర్ చేయగలుగుతాం. యాక్చువల్లీ మీ స్టూడెంట్స్ వుడ్ హావ్ రియల్లీ హ్యాడ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అండి మీరు టీచర్ గా, వాళ్ళకి లెక్చరర్ గా. ఎందుకంటే అందరూ టీచర్ అని కానీ లెక్చరర్ అని కానీ సీరియస్నెస్ గుర్తొస్తుంది, కానీ ఇలాంటి టీచర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు ఒకసారి నేను లెక్చరర్ గా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కమెడియన్ గా ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. వెళ్తే ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే నా గురించి, ఏంటి నవ్వుతున్నారు, ఆయన జోకులు చెప్పి హోమ్రస్ గా మాడుతున్నాడు అనుకుంటున్నారా? నవ్వారంటే ఒక్కొక్కళ్ళు అసలు ఏంటనుకుంటున్నారు, ఆయన పెద్ద ప్రొఫెసర్ అన్నాడు. అంతే, అక్కడి నుంచి ఎన్ని జోకులు చెప్పినా నవ్వలేదండి. మొత్తం నా షో ఫ్లాప్. పక్కనే కూర్చున్నాడు ప్రిన్సిపాల్ కూర్చేసుకుని. ఇంకెందుకు నవ్వుతారు? అందుకని ఒక్కొక్కసారి వెరీ నైస్ టాకింగ్ టు యు అండి, రియల్లీ, అండ్ ఆల్ ద బెస్ట్. మీ డైరెక్షన్ చేస్తున్నారండి కదా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు మన స్టూడియోలో డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడండి. శారద గారు ఎక్కడి నుంచి? టెక్సాస్ నుంచి. గుడ్ మార్నింగ్ శారద గారు. మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సుదర్శన్ గారు. గుడ్. మా ఇందులోకి వచ్చారు, ఇందాక అన్నాం కదా, మా స్కూల్లో చెప్పామని. చెప్పండి. ఇప్పుడు కాల్ చేస్తారు, వాళ్ళు జ్యోతి చెప్పినట్టు ఆఫీస్ లో కూర్చొని ట్యూబ్ లో నవ్వుకుంటుంటే అందరూ ఇంతగా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో రేపు పెడితే నా మొహం చూస్తే నవ్వి ఉంది. అయ్యో, నేను డైలీ వింటున్నా, కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాక మీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో డైలీ కంపల్సరీగా చూస్తున్నాను. ఓ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సుదర్శన్ గారు చెప్పండి. మీది మా టీవీలో మొన్న ఒక ప్రోగ్రామ్ చూశాను సార్. భలే ఛాన్స్. ఎగ్జాక్ట్. అసలు ఆ ప్రోగ్రామ్ లో అసలు మా హస్బెండ్ అయితే కూర్చుని, అసలు యూజువల్ టీవీ చూడరు అనమాట, కూర్చుని హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్ టైమింగ్ రా, అసలు నేను ఐ డోంట్ వాంట్ మిస్ అని చెప్పి హాఫ్ అన్ అవర్ అక్కడ నుంచి లేవలేదు. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేశారండి దాంట్లో ఒక డైలాగ్ చెప్తారు సార్. యాక్చువల్లీ ఏంటి, ఏం పిక్కు అంటే అందరూ పిక్కుని వెళ్ళిపోయారు, అందుకే ఇలా ఉన్నారు. హీరోలు డైలాగ్ చెప్తారు కదండి, విలన్లో హీరోలు ఏం పిక్కుంటా చెప్తారు కదా, అలా ఫీల్ అయ్యి కూడా అంటే మొత్తం పిక్ వెళ్ళిపోయారు. అదండి, వాళ్ళు స్క్రీన్ మీద చెప్తారు, బానే ఉంటది, చప్పట్లు పడతాయి. ఇక్కడ ఇంట్లో చేస్తే ఏం పడతాయి, ఇంటర్వ్యూ పడతాయి.
చెప్తారా కలుపుకున్నాక? నిజంగా అది స్పాంటేనియస్ గా అవన్నీ అట్లా పండే మేడం. అది రియల్లీ మీలాంటి వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. సూపర్ సార్, నిజంగా అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు అసలు మేము కాల్ చేయటం అసలు విందాం అనుకుంటున్నా కానీ కాల్ చేయకుండా ఉండలేకపోతున్నా వింటూ. ప్లీజ్ అండి, మీరు ఫోన్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకుంటే ఐల్ బి హ్యాపీ అండి. అంటే వెరీ హ్యాపీ సార్. కాదండి, మేము చేస్తున్న ప్రోగ్రామ్ కి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబాయ్ అండి, టేక్ కేర్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో 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 అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు డాక్టర్ సుదర్శన్ గారు కూడా ప్రముఖ సినీ నటులు. మరి ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, డాక్టరేట్ అవన్నీ సంపాదించుకున్నారు. కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. వారితో మాట్లాడండి. డౌన్ టు ఎర్త్ అంటే ఇప్పుడు కుర్చీలో కూర్చోలేదు, కింద కూర్చున్నారేమో అనుకుంటారు మీరు. మరీ అంత అదే రిపీట్ గా చెప్పకూడదు సార్. బాధేస్తే ఎలాగ చెప్పండి. డౌన్ టు ఎర్త్ అంటే కింద కూర్చున్నాడేమో అనుకో సార్. కుర్చీ మీద కూర్చోండి సార్ అంటే ఆల్రెడీ కుర్చీ మీద కూర్చున్నాను. చెప్పండి మ్యామ్. హాయ్ సుదర్శన్ రావు గారు, బాగున్నారా? బాగున్నా అండి. హౌ ఆర్ యు? మీ పేరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఇందిరా అండి. నేను ఎస్ఆర్పిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మీ స్టూడెంట్ గా ఉన్నాను. రిలీవ్డ్ ఇన్ 98. సూపర్ సూపర్. నేను దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదని చేస్తున్నానండి. ఆయన స్టూడెంట్స్ ఎవరో ఒకటి చేస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి మేడం. మీకు గుర్తుందో లేదో తెలియదు కానండి, మీరు చెప్తే తెలుస్తుంది. ఇందిరా, రజిత, వేణి, యా అమ్మాయిల పేర్లన్నీ నాకు బాగా గుర్తు. మీ టీచింగ్ చాలా బాగుండేదండి. యు వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ ద కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. We really used to gain a lot of subjects from your class. Thank you. But we never expected you to be on the silver screen comedy side. I mean, ఎప్పుడు మాకు తెలియలేదు మీరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు వెళ్తారు. తర్వాత తెలిసింది మీరు ఇలాగా మూవీస్ లో అది షిఫ్ట్ అయిపోయారు, కెరియర్ వదిలేసి అనేసి విన్నాము. అవును అంటే ఇట్ వాస్ it was kind of, I mean, very nice. We are all enjoying your effort to entertain and all that, but I think students need some professors like you too. So thank you so much for your compliment. It's true, but destiny had it like that. నిజంగా అంటే ఐ మిస్ ది ప్రొఫెషన్ యాజ్ సచ్. అట్లాగే టీచింగ్ అనేది నిజంగా దట్స్ మై ఒక రకమైన అది నాకు నిజంగా ప్యాషన్. అది అయితే దాన్ని ఇంకో రకంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నానమ్మా. ఎలాగంటే ఇప్పుడు యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఐఎమ్ గోయింగ్ ఫర్ వేరియస్ కాలేజెస్ అండ్ మోటివేటర్గా, మోటివేషన్ స్పీకర్గా వెళ్తూ హ్యూమర్ రెసిపీ తోటి ఐఎమ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్. సో ఎన్నో కాలేజీల్లో ఎంతో మందిని అలా కలవటం నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇవాళ మీరు అనక్కర్లేదు, నువ్వు కాల్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతైనా ఒకసారి నాస్టాలజిక్ గా ఫీల్ అవుతాం మన కాలేజీ మనం అని. అంచేత ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ యువర్ కాల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్. ఎక్కడి నుంచి? నేను అట్లాంటా నుండి. అట్లాంటా. ఓకే, నైస్. ఓకేనండి ఇంద్ర గారు, హ్యావ్ ఎ నైస్ టైం. Nice talking to you and have a nice time, Andy. Thanks for calling. Hi DMK garu, this is Anuradha from Australia. Yeah, please Anuradha garu మాట్లాడండి. మన స్టూడియోలో డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు. హాయ్ సుదర్శన్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఫైన్ అంటే ఎంత ఫైన్ అంటారేమో మళ్ళీ అదొకటి నేను కొంచెం వండర్ఫుల్ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఈ మాటల్లో కౌంటర్లు ఎత్తికే అంత కూడా లేదండి. అయ్యయ్యో, చెప్పండి. ఇంతకీ ఏమన్నా వచ్చినాయా అండి? అందరూ పీకెళ్ళిపోయారు కదా, ఏమన్నా వచ్చినాయా అండి? ఇప్పుడు వస్తే మాత్రం పెంచే ధైర్యం ఉంటుందా చెప్పండి? మళ్ళీ పీకించుకోవటమేగా. అలవాటు అయిపోయింది కదా, ఎవరు పీకపోతే మళ్ళీ మీరు లోన్లీగా ఫీల్ అవుతారేమో అని.
అయితే ఇప్పుడు మీరు అన్నదానికి ఒకటి ఉంది, నాకు అడ్వాంటేజ్ పెంచకపోవటం వల్ల ఏంటంటే ఈ మధ్య ఒక యాడ్ ఏజెన్సీకి చిన్న కన్సల్టేషన్ చేశా. ఏంటంటే మీరు నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చేయండి యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఇచ్చేస్తే ఓకే. ఇవ్వలేదనుకో విగ్గు పెట్టుకొని ఒక ఫోటో, విగ్గు తీసేసి ఒక ఫోటో, వాడక ముందు అని విగ్గు తోటి, వాడిన తర్వాత అని విగ్గు తీసేస్తారు. అందుకని ఇలా భయపెట్టడానికి గుండు బాగుంటుందండి. మీరు అనవసరంగా మాకు దెబ్బ కొట్టకండి. అయ్యయ్యో లేదు, ఏదంటే అదేనండి, ఉండేది పీక్కుంటే పోయేది. అంతే అంతే. మీరు కౌంటర్లు ఏంటంటేనే సూపర్ కౌంటర్లు వేస్తున్నారు మీరు. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నిజంగా వెంకయ్య గారు రియల్లీ ఆనర్ ఫర్ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అసలు అందరికి. ఓకేనండి. మొన్న ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ సుమా మీరు అప్పట్లాగే ఉన్నారండి. నిజంగా అసలు ఆ బిహేవియర్ అది అప్పట్లాగా, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి. నేను డాక్టర్లు ఇంకా హైట్ పెరగనని చెప్పారు అన్నా. అది కాదు సార్ మీ బిహేవియర్. ఓకే మేడం, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బై బై, టేక్ కేర్. అండ్ మరొక లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో డిఎన్కే గారు, నేను శివాన్ అండి, లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ ఏంజల్స్ చెప్పండి. మాట్లాడండి సార్. డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి సుదర్శన్ గారు. నమస్తే సార్. నమస్తే. ఇంకా అందరూ అదే మీరు బాగున్నారు అని చెప్పేసారు కాబట్టి మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేయట్లేదు. సార్ అది యాక్చువల్లీ మీ కామెడీ చాలా బాగుంది. దానికంటే ఐ థింక్ మీరు మాట్లాడడం పెద్ద కామెడీగా ఉంది అసలు. సార్ థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ టాకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఇంకా మూవీస్ ఇవన్నీ అనవసరం అసలు. మానేమంటారా? వన్ థింగ్ దట్ గాట్ మై అటెన్షన్ ఇస్ మీరు ఆర్ట్ మూవీ తీద్దాం అనుకుంటున్నా అన్నారు. అవునండి. మీరు ఆర్ట్ మరి మీ స్పాంటేనియస్ కామెడీని మరి ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సార్ సో ఆర్ట్ లో కామెడీని పెట్టడానికి ప్రయత్నం మరి ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఒక అండర్ కరెంట్ గా ఉంటుందండి. అంత నాట్ ఏ అవుట్ అండ్ అవుట్ కామెడీ కాదు. బట్ దట్ సటిలిటీస్ విల్ బి దేర్. ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ గుడ్ మూవీ అండి. ఇప్పుడు లైక్ పీపుల్ లైవ్ ఇట్లాంటివన్నీ కొన్ని ఆర్ట్ మూవీస్ ఉన్నాయి కదా, అదే యాక్చువల్లీ వాటిలో కూడా ఇట్లాంటి సటిల్ కామెడీ ఉంది విచ్ యాక్చువల్లీ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీస్, యు నో, దట్ మేక్ us watch it again and again. Yeah. అంటే ఇట్స్ పవర్ఫుల్ సార్. దట్ హ్యూమర్ అనేది ఇట్స్ ఏ పవర్ఫుల్ రస, అద్భుత ఒక నవరసాల్లో మనకి అది ఏంటంటే ఇట్ హెల్ప్స్ us to realize ourselves and to what is అంటే టు రీడిస్కవర్ ourselves. దట్ హ్యూమర్ హెల్ప్స్ us a lot. ఇట్ థెరపటిక్ వాల్యూ కాకుండా, హీలింగే కాకుండా ఇట్స్ ఏ వండర్ఫుల్. మన జీవితాల్లో కాస్త మేక్ ఇట్. ఇప్పుడు లైఫ్ ఇంత తేలిగ్గా తీసుకుంటేనే ఇంత బరువుగా ఉంది, అసలు బరువుగా తీసుకుంటే ఇంకెంత బరువుగా ఉండేది అన్నట్టుగా. మేము ఇక్కడ బేసికల్ 10-11 గంటలు పనిచేసి కొన్ని రోజులు రాత్రి 9ంటికి పిల్లలందరూ పడుకున్నాక వి జస్ట్ లైక్ లుక్ ఫర్ సమ్ స్మాల్ కామెడీ థింగ్ అంటే. ఓకే. కూర్చుని వింటే ఇట్ విల్ బి లైక్ ది బెస్ట్ రిలీఫ్ దట్ యూ కెన్ ఎవర్ గెట్. ఎస్. ఒక గొప్ప తత్వవేత్త మీరు అన్నమాట అన్నాడండి. నేను బొత్తిగా నవ్వని రోజు ఆ రోజు వేస్ట్ చేసినట్టే అని. Exactly. Definitely. I think especially for people like us, I think we really enjoy this good comedy and. అవునండి. Yeah. Thank you. And I hope we get better comedy like. Thank you so much. More and more. Yeah. Thank you, sir. Thank you, sir. Thank you very much అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్. దిస్ ఇస్ రాజేష్ కాలింగ్ ఫ్రమ్ న్యూ హాంప్షైర్. మాట్లాడండి సార్ డాక్టర్ సుదర్శన్ గారితో.
నమస్తే సార్. నమస్తే అండి. నేను రాజేష్ అండి, మీ ఓల్డ్ స్టూడెంట్ ని. ఓ, ఏ బ్యాచ్? 94-98 బ్యాచ్ సార్. ఏ బ్యాచ్ అంటే లేడీస్ బ్యాచ్ అండి అని అనకూడదు. అది ఇందాక ఇండైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చానండి, మీకు కాల్ చేశాను. ఓ షో, నైస్ నైస్ నైస్. రైట్ రైట్. యాక్చువల్గా ఐ జస్ట్ కేమ్ అక్రాస్ దిస్ షో ఆన్ ద ఇంటర్నెట్ అండ్ మా బ్యాచ్మేట్స్ అందరికి చెప్పాను. నైస్ నైస్. నిజంగా మీ అందరినీ ఇలా కలిపే అవకాశం, అంటే కలిసే అవకాశాన్ని డిఎంకే గారు నాకు అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈ టోరీకి నా స్టోరీని చెప్పుకునే అవకాశం కల్పించినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు మన వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అంతా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కొంతమంది కాంటాక్ట్ చేయలేని వాళ్ళని ఇలా మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ హ్యాపీ టాకింగ్ టు యు ఆఫ్టర్ లాంగ్ టైం. చెప్పండి. కాలేజ్కి వస్తే రీసెంట్ గా విజిట్ చేస్తే మీరు మానేసారని తెలుస్తుందండి. విజిట్ చేస్తే మీరు మానేసారు. అవునవును. మీ మూవీస్ మళ్ళీ ఇస్తాం సార్. అదే 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 అప్పుడు కానీ 1 hour నుంచి చేసినా కుదరలేదండి. బట్ ఎంజాయింగ్ యువర్ షో యాక్చువల్లీ. సో నైస్. ఇందాక చెప్పిన తలనొప్పి, షుగర్ కామెడీ అంతా వాళ్ళకి వచ్చిందని చెప్పారు. ఓకే రాజేష్ గారు. సార్ డిఎంకే గారు he was an excellent lecturer. Subject matter expert and మా అబ్బాయి ఆయన శిష్యులండి. He is one of the best professor. మా అబ్బాయి కూడా శిష్యుడండి. మా అన్నయ్య గారు అబ్బాయి రాము అని నాకు డబల్ ఉంటాడు. ఇప్పుడు వాడు ఈయన శిష్యుడు అనమాట. చెప్పాడు, గురుగారు నేను మీ శిష్యుడిని అని ప్రసాద్ చెప్పాడు. ఏమంటే అక్కడ అందరూ డబలే ఉంటారు సార్. మీకు ఇప్పుడు నేను ఒక్కడనే ఇలా ఉంటాను చెప్పాలా? ఇది ఎందుకది? ఇప్పుడు నాకు డబల్ ఉంటాడు, హైట్ 6 feet ఉంటాడు అంటే నేను ఒక్కడిని 5 feet ఉంటాను. వాళ్ళకి తెలుసు కదా, లెక్చరర్ చెప్తున్నారు కదా అక్కడ వాళ్ళు. అందుకనే పెద్ద స్టేజ్ వేసేవారు, హైట్ పెట్టి హైట్ ఎక్కేవాడు, బోర్డు అండేది కాదు. మా బాధలు మాకున్నాయి. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ హ్యాడ్ ఏ నైస్ టైం లైక్ దాట్. మీరు నాకు డబల్ ఉంటాడు, హైట్ ఇవన్నీ రాజేష్కి తెలుసు అండి. ఓకే రాజేష్ గారు. రైట్ సార్, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. మరో కాలర్ ఉన్నారండి. ఓకే సార్, బాయ్ అండి. చెప్పాడు. హలో సార్, మీరు మ్యూట్ లో పెట్టండి సార్ మీ సిస్టమ్. హలో హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. హాయ్ అండి, కీర్తి ఫ్రమ్ హాయ్ అండి. హాయ్ హాయ్. కీర్తి గారు మాట్లాడండి, డాక్టర్ సుదర్శన్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి కీర్తి గారు. హాయ్. బాగున్నారండి? బాగున్నాం అండి. ఎంతమంది హాయ్ హాయ్ అంటుంటే హాయిగానే ఉన్నాం. మీ షో ఉంటున్నాను, చాలా బాగుంది. నిన్న నేను భలే ఛాన్స్ లో కూడా చూసాను. మీ చొక్కా సూపర్ అండి, మీ షర్ట్ సూపర్. ఇదేంటి నాకు అసలు కొంతమంది స్పెసిఫిక్ గా షర్ట్ కాంప్లిమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదే లవర్ బాయ్ లాగా వచ్చారండి అక్కడికి ఆయన. ఫ్లవర్ బాయ్ కూడా వచ్చారట. అందులో కూడా సూపర్ అండి. ఏమండి ఆయన అనవసరంగా ఇప్పుడు చూడండి లవర్ బాయ్ లాగా వచ్చాడు అని ఇది చూసారు. ఆయన గుర్తుంచుకోవట్లేదు. ఆయన నేను ఫ్లవర్ కూడా తెచ్చా, ఫ్లవర్ బాయ్ లా కూడా వచ్చా. అది బాగుంటుంది. ఇంకొకటి యజ్ఞంలో కూడా ఉన్నారు కదండి మీరు, యజ్ఞం మూవీలో. అంటే ఇంకా ఒక దగ్గర మీరు రైల్వే కౌంటర్ ఉంటుంది, ఆంధ్రుడు అందులో సూపర్. అసలు మీరేమో ఏదో పంపిస్తుంటారు, మీ మామయ్య చనిపోయారని. మామయ్య చనిపోతే మీరు వెళ్ళారా అది ఇది అని సునీల్ గారు కౌంటర్ లాస్ట్ కి స్టేషన్ లో నేనే వెళ్ళిపోతాను. సెంటిమెంట్ మీద రచ్చగొట్టి ఇంటికి పంపేస్తాడు. చాలా తర్వాత వాళ్ళు దొంగతనం చేస్తారు కదా మీ ఇంట్లో అలా. అవునండి అవునండి, చాలా బాగుంటుంది అది. అదే అందుకే నాకు అప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో ఎవరి పైన అడిగినా ఇవ్వట్లేదండి. ఇంకా ఒకటి చిరునవ్వుతో ఇందాక చెప్పారు కదా, ఆ క్యాప్ మీరు వేణుగారు ఎప్పుడు తీసుకున్నా మీరు వచ్చి మళ్ళీ తీసుకుంటారు బైక్ లో వచ్చి. అంత దూరం తీసి జస్ట్ క్యాప్ తీసి ఆ క్యాప్ పెట్టి క్యాప్ తీసుకొని వెళ్ళిపోతారు విత్ ఎక్స్ప్రెషన్. చాలా బాగుంటుంది. ఇంకా సినిమాల్లో క్లిక్ అవ్వకపోతే క్యాప్స్ వ్యాపారం పెడదాం అనుకున్నాను. బానే ఉన్నాయి సినిమాలు, పర్లేదు.
చాలా బాగుంది. ఇంకొకటి మీరు అది చిత్తం చేస్తున్నారు కదా, దాంట్లో స్వస్తిక్ అని అంటారు కదా, స్వస్తిక్ అన్నప్పుడు చాలా కామెడీ ఉంటుంది. స్వస్తిక్ మసాలా అంటారు కదా. ఏం చేయండి, రోజు ఆ బ్రాండ్ పేరు చెప్పాలి మేడం రోజు. మరి ఒకేలా ఏం చెప్పం బోర్ కొట్టేస్తా ఉంటది. అందుకని దాన్ని రకరకాల మాడ్యులేషన్స్ లో చెప్పి తంటాలు పడి చెప్తున్నాం. అది చెప్పడంలో కూడా చాలా కామెడీ ఉంటుందండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. అయితే ఆ షో కూడా చూస్తున్నారు అన్నమాట, బాగా ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్. వచ్చిన వాళ్ళు కామెడీ చేస్తారు కదా. కాదండి, డిఎంకే గారు ఇలా అంటారంటే ఏమండి మిమ్మల్ని చాలా మంది బాగా ఫాలో అవుతున్నారంటే నేను వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎక్కడ ఫాలో అవుతున్నారండి అన్నాను. మధ్యలో కొన్ని ఇలా వెళ్ళిపోతున్నాయి. చాలా బాగుంటుందండి. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను మీకు చెప్దామని, అది ఇప్పుడు కలిసింది ఫోన్. సో నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే అండి. నైస్ టాక్ టు యూ. బాయ్ అండి, టేక్ కేర్. మరో కాలర్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి. హలో అండి, సుదర్శన్ గారితో మాట్లాడదాం కాల్ చేశానండి. మాట్లాడండి. చెప్పండి మేడం. హలో అండి, సుదర్శన్ గారు. హలో, బాగున్నారా? యా సూపర్ ఫైన్. అంటే ఇది వరి విత్తనాల పేరు కాదు, జనరల్ గా సూపర్ ఫైన్ అని మధ్య వరి వంగడం ఒకటి వచ్చింది, అది కాదండి, మామూలుగా విషింగ్. చెప్పండి. నేను ఈ రోజు ఐ జస్ట్ హ్యాపెన్ టు లిసన్ టు టోరీ అండి. ఓకే. సో దెన్ మీరు వన్ ఆఫ్ ది గెస్ట్ అనేటప్పటికీ నేను మీ స్టూడెంట్ ని. ఓకే. గుడ్ నేమ్ మ్యామ్. నేను రచితారండి, గుర్తుపెట్టారా? మీరు అవును వరుసగా కాల్ చేస్తున్నారు మొత్తం. బ్యాచ్ ఒక చోటే ఉన్నారా అండి? లేదు, ఇప్పుడు ఇంద్ర మాట్లాడటం విన్నాను. సో నేను మీకు కాల్ చేసి మాట్లాడదామని అమ్మటే కాల్ చేశాను. నైస్, రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టాకింగ్ టు యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. మీరు ఇంత కమెడియన్ గా ఇంత సక్సెస్ అవుతారని లైక్ అసలు ఎప్పుడు అనుకోలేదు కదా, కళ్ళ కూడా ఊహించలేదు. ఈ పాఠాలు ఇలాగ పాపం మళ్ళీ ఎవరు రావటం, క్లాస్ లో చెప్పడం, ఇలాగ వెళ్ళటం, ఇలా ఉండేవాడు పాపం, అలాగా ఏంటో అలాగే ఉండిపోతాడేమో. మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ చెప్పేవాళ్ళు మాకు. యా. And then we really like you were like such one of the great professor in our college. Thank you. So we never expected you in this kind of career. So we ఏదో ఇంకా పెద్ద PhDలు చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారనుకున్నాం, బట్ యూ స్టిల్ ఫినిష్డ్. మీరు ఇంకా అలానే సక్సెస్ఫుల్ గా కామెడీ రోల్స్ చేస్తూ అందరినీ అలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే జీవితాంతం అలా చదువుకుంటానే పిహెచ్డీ చేసుకుంటానే ఉంటారు. అంటే నాకు ఒక ఆయన చెప్పాడు, అంటే నేను అనేది ఆయనకున్న నాలెడ్జ్ అంత నాలెడ్జ్ అండి. సో ఆయన చెప్తే క్లాస్ లో ఒకసారి మాకు వి డోంట్ హ్యావ్ టు రీడ్ బుక్స్ అగైన్ అన్నమాట. వాట్ గ్రేట్. So he like one of the best professors in our college, and actually cultural activities lo kuda he used to be one of the judge. Yes abba. So nenu participate chesinappudu he was one of the judge in our program. మీకేమైనా ప్రెజెంట్ బహుమతి వచ్చిందండి దేంట్లోనా? లేదండి, ఆయన మాకు ఓట్ చేయలేదు. ఏమండి ఇప్పుడు ఆవిడేదో చక్కగా ప్లెజెంట్ గా మాట్లాడుతా ఉంటే గిఫ్ట్ ఇచ్చాడు, అది గుర్తొచ్చి అప్పుడు ఇవ్వలేదని అసలు మళ్ళీ ఇప్పుడు మొత్తం చెప్పిందంతా పోయి అవసరం అంటారా ఏమన్నా గిఫ్ట్? ఇప్పుడు ఆవిడ మాట్లాడటం పెద్ద గిఫ్ట్ మనకి. ఈ కామెడీ నాకు నిజంగా చాలా, నేను ఆ ట్రాన్స్ లో ఉన్నాను. ఒకసారి కాలేజీకి వెళ్ళిపోయినట్టు వీళ్ళందరూ కలిసి చక్కగా హ్యాపీగా ట్రావెల్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రైజులు ఇలాగే అన్నారని ఒక ఆయన పిహెచ్డీ చేస్తూ ఉంటే కలిశాడు. ఏం చేస్తా ఉంటారు మీరు అన్నాడు. ఏం చేస్తా ఉంటారు ల్యాడ్ ఎడిటర్ బాబు అనుకుని పిహెచ్డీ చేస్తున్నాను అన్నాను. ఆహా అదే, అందుకే పాపం పిహెచ్డీ అయ్యాక తెలుస్తుంది పిహెచ్డీ అంటే పర్మనెంట్లీ హెడ్ డ్యామేజ్డ్ అన్నాడు. అంటే ఇలాగే పిహెచ్డీ చేసుకుంటూ వెళ్తే ఇంకేమి హెడ్ డ్యామేజ్ అని మానేసి ఒక దాంతో సరిపెట్టి వచ్చేసా. వెరీ గుడ్ అండి. రియల్లీ టాకింగ్ టు యూ ఇస్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇలా మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు టోరీ అండి. whenever you come to India please call me. మీరు టోరీకి ఒకసారి హలో అంటే టోరీలో డిఎంకే వచ్చి మీ అందరినీ కల్పిస్తానండి. అంటే సుదర్శన్ గారు, మా డిఎంకే గారు మాకు ఒక వంతెన, ఒక వారధి, ఒక సారథి, ఒక నది, ఒక దిగి.
so many years. Thank you. Wish you all the best in your career. Thank you so ప్లీజ్ much. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్. టేక్ కేర్ అండి రజిత్ గారు. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో సుదర్శన్ గారు. హాయ్. నేను అరుణ్ మాట్లాడండి. హాయ్ అరుణ్ గారు. ఒక 2 సెకండ్లకి వాళ్ళు పెట్టేస్తాను అంతే, ఇంకా వేరే వాళ్ళ టైం తీసుకోవాల్సుకోలేదు. మీరు ఆ పిహెచ్డి దానికి నిర్వచనం చెప్పారు కదా, ఎవరో చెప్పాడండి బాబు, నాకు నేను చెప్పలేదు. అది మాకు అనవసరం, అంటే మాకు జ్ఞానోదయం మీ వల్ల. సో పిహెచ్డి ఆ డెఫినేషన్ కి మీకు ఒక సలాం కొట్టాలని ఫోన్ చేశానండి. ఆ డెఫినేషన్ విని నా బుర్ర దుబ్బింది కదా. సో హ్యాట్స్ ఆఫ్ అండి, మీకు అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. 100 సార్లు చెప్పినా కూడా అది తరగని మీకు పొగడతా. ఏంటండి హెడ్ డ్యామేజ్ పర్మనెంట్లీ హెడ్ డ్యామేజ్. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓకే, షూర్. హలో. హలో సుదర్శన్ గారు. హాయ్. హలో. మీరు ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పానంటే నా కొంపలు మునిగిపోతాయండి. మా మేనేజర్ నన్ను ఒక అరగంట సేపు బయటకు వెళ్ళరా అని చెప్పి పంపించాడు. ఏమండి అదేంటి అంత ప్రమాదం, ఏం జరిగింది? తెగ నవ్వుతుంటే పాప ఆయన లోపలే ఉండిపోయాడు, ఏం చేస్తాను నేను. చెప్పండి, మాట్లాడండి సార్, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి సార్? హలో. హలో, హాయ్ అండి. కట్ అయిపోయింది. హలో. హలో అండి. హలో సార్, నమస్తే అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫ్రమ్ వర్జీనియా అండి. యా, మాట్లాడండి సార్. డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ మీరు మాట్లాడారు. అవునండి, మీరు మాట్లాడరా? మాట్లాడండి సార్. నేను ఎందుకు మాట్లాడండి సార్, ఐఎమ్ హియర్. నేను రోజు మాట్లాడతాను కదా, ఇవాళ సుదర్శన్ గారు గెస్ట్ గా వచ్చారు కదా. ముందు అసలు మిమ్మల్ని నేను ఫస్ట్ టైం మాట్లాడినా కదా, నేను మీరు మాట్లాడినాక తర్వాత తప్పనిసరిగా సార్ మీతో మాట్లాడుకునేట్లా మాట్లాడండి సార్. చెప్పండి. డిఎంకే అట్ యువర్ సర్వీస్. ఎలా నడుస్తుంది ప్రోగ్రామ్? చాలా బాగా నడుస్తుంది. 1 hour నుంచి వింటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతా బాగానే ఉంది, కానీ మరి సుదర్శన్ గారేమో వాళ్ళ ఆవిడకి వసంత అంటే ఎవరు అని చెప్పి అడిగిందన్నారు. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఏమో ఉల్టా ఇప్పుడేమో ఏమంటున్నారు, అమ్మాయిల పేర్లను గుర్తున్నాయి నాకు బాగా అంటున్నారు. బాగానే ఉందా లేదా ఈరోజు? సార్ ఒక హెల్మెట్ పంపించండి సార్, డిఎంకే గారి ద్వారా ఏర్పాటు చేయండి, వెళ్తాను. మళ్ళా ఇంకోటి ఏంటి, ఎంటుకలు లేవు అంటున్నారు. మరి ఇంటికి పోయి ఎట్లా? మరి కథ కూడా రెడీ ఉంది ఆడ. సార్ ఆయన చాలా ఆత్మీయ దాపత్యం సార్. నేను మీ మూవీస్ చూస్తుంటాను, కానీ నాకు ఇది అని పర్టికులర్ గా ఇది గుర్తులేదు సార్. రియల్లీ ఐ యామ్ ఎంజాయింగ్ ద ప్రోగ్రామ్ రైట్ నౌ. సార్ దట్ ఇస్ ది పర్పస్. అదే సార్ ప్రోగ్రామ్ కూడా. సార్ థ్యాంక్స్ అండి డిఎంకే గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. అన్యోన్య దాంపత్యం. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. హలో, రాధాకృష్ణ నా పేరు, లాస్ ఏంజలస్ నుంచి. యా సార్, రాధాకృష్ణ గారు, సుదర్శన్ గారు, డాక్టర్ సుదర్శన్ గారితో మాట్లాడండి. సుదర్శన్ గారు, నేను ఇందాకే మీ ఆన్ చేశానండి, పడిపోతాను సార్. మీతో ఒకసారి మాట్లాడదామని చేస్తే మన కళాశాల ఒక సార్ బ్రేక్ అవుతుందండి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి రాధాకృష్ణ గారు. సార్ మళ్ళీ చేస్తానండి, ఇక్కడ సిగ్నల్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు పర్లేదు. ఓకే, మన కాలేజీలో ఒక బిట్ చూస్తున్నామండి సార్. ఆ మోషన్స్ ఇవాళ మొత్తం మోషన్సే సార్. మీరు పెద్దగా మీరు ప్రత్యేకంగా కామెడీ లాగా చేసినట్టు ఉండదు, కాకపోతే మాకు మాత్రం సెగన వచ్చిందండి. సార్ సార్ ఇగో ఈ ట్రాఫిక్ లో ఉండి మీ ఇది వింటుంటే ఇదిగో
ఇందాక నుంచి నోరు కంప్లీట్ గా మోసుకోలేకపోతున్నానండి. నోరు మాత్రం ఇదిగో స్ట్రెచ్ అయిపోయింది, నవ్వుకుంటాను. కంట్రోల్ అన్ని తీసుకుపోయినాయి. మీరు మమ్మల్ని బాగా నవ్విస్తారు. ఎలా ఉన్నారో చెబుతుంటే మాకు నవ్వు వస్తుంది. ఇదిగో ఇక నా నోరంతా ఇదేమో చెవుల దాకా అలా వెళ్ళిపోయింది. నోరంతా చెవుల దాకా వెళ్ళిపోయింది. సూపర్ ఎక్స్ప్రెషన్, చాలా బాగా చెప్పారు. కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా టైం వేస్ట్ చేయనండి, చాలా మంది కావాలనుకుంటారు. షో వింటుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లవ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాబాయ్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. హలో, నేను హరి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హరి మినియాపోలిస్. యా సార్, సుదర్శన్ గారితో మాట్లాడండి. ఏమవుతాయండి, నేను ఇక్కడ పనులు చేసుకోవాలండి. ప్లీజ్ అండి. పనులు చేసుకునేవరా మీరు? మీరు ఎక్కడ చేసుకునే నవ్వులేంటి, ఈ కళ్ళలో నీళ్ళేంటి, ఈ గోలేంటి, కళ్ళలో నీళ్ళేంటి, పనులు చేసుకునేవరా మేము? మీ మీద ఇప్పుడు రెవల్యూషన్. అది కూడా మేనేజర్ కనపడకుండా మాట్లాడాలి. లేదా బయటికి పోవాలి. ఇక్కడ మేనేజర్ లేరు. నాకు మంచి విషయం. మాకు సూపర్ కామెడీ, సూపర్ ఉంది ఈ రోజు మనకి. సార్ 1 month సరిపోయి నవ్వు ఈ రోజు నవ్వుకుంటాం. సార్ చెప్పండి. Thank you so much. Okay, I don't want to wait. And maybe you are the last caller and for today's program. Oh my gosh. Okay. అండ్ యాక్చువల్గా 10:30కి అయిపోతుంది. ఆయన మళ్ళీ ఇబ్బంది పెట్టే ఇష్టం లేదు. అయితే ఈ ఊపు చూస్తుంటే శివరాత్రి అయితే బాగుండేది అనిపిస్తుంది మాకు. వీకెండ్ అయితే మాకు బాగుంటుంది. అంటే సాటర్డే ఒక ఆయన భయపెట్టాడు, ఇంటికి ఎలా వెళ్తారు మీరు ఆయన అన్నారు కదా, ఇంటికి ఎలా వెళ్తారు. అలాగేం లేదు, అన్యోన్య దాంపత్యం అని మీరు సర్ది చెప్పడం. ఎందుకంటే ఈ మధ్య మమ్మల్ని పక్క వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు చాలా అన్యోన్య దాంపత్యం, నైట్ విపరీతంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటండి మేమేమో దెబ్బలాడుకుంటాం, మిమ్మల్ని చూస్తుంటే ఇంతలా నవ్వుకుంటున్నాం. అదే లేదండి, చిన్న సీక్రెట్ ఉంది. ఆవిడ నా మీద కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేత్తో ఇసురుతూ ఉంటది. తగిలిందనుకో ఆవిడ నవ్వుద్ది, తగలలేదనుకో నేను నవ్వుతుంటాను. ఈ మధ్య గురి చూసి కరెక్ట్ గా కొడుతుంది అని చెప్పి ఎక్కువ ఆవిడ నవ్వులు ఏర్పడతా ఉంటాయి. అన్యోన్య దాంపత్యం అది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. నైస్ టాకింగ్ టు యూ అండి. ఓకేనండి, ఇది సార్ టోరీలో రోజు ఇవాళ ప్రోగ్రామ్ మాత్రం రియల్లీ లవ్లీ అంటే లైవ్లీగా జరిగింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే శ్రోతల మాటలు బట్టి వాళ్ళు కూడా చాలా ఒక్కొక్కళ్ళు అసలు ఆయన చూడండి, నోరు చెవులు దాకా వచ్చింది, నీళ్ళు వస్తున్నాయి, దవడ నరాలు బిగుసుకున్నాయి. డిటెక్టివ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సూపర్ రియల్లీ. సో ఇదండి, మరి మీరు ఇక్కడికి వచ్చి మా టోరీకి వచ్చి ఇంతసేపు మీ అంటే మా శ్రోతలందరినీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మా కెమెరామెన్ బాలాజీ టీం నవ్వుతా ఉన్నారు. అక్కడ పాపం మూర్తి గారు కూడా ఎప్పుడు సీరియస్ గా ఉండే మూర్తి, ఆయన కూడా బాగా నవ్వాడు. ఆయన కూడా హ్యాడ్ గుడ్ లాఫ్ అండి. ఐ హోప్ మా టోరీ శ్రోతలందరూ బాగా ఎంజాయ్ చేశారని. మనకు కాల్ చేయని వాళ్ళు కూడా చాలా మంది విని ఎంజాయ్ చేస్తుంటారు. సో హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండి? ఎక్స్ట్రార్డినరీ. ఎప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ అయినా హాయిగా నవ్వుకోగలిగినప్పుడు చాలా బాగుంటుందండి. అది దాన్ని మించిన ఎక్స్పీరియన్స్ ఇంకా ఏమీ లేదు రియల్లీ. అంటే వెన్ వీ కెన్ న్యాచురలీ ఫ్లో లైక్ ఎ రివర్. ఒక ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఒక నది ఒడ్డుని కూర్చుంటే ఏమి చెయ్యం, నదికే చూస్తుంటాం అంతే. అలాంటి ఎక్స్పీరియన్స్ నవ్వుకోవటం అనేది ఇట్ మేక్స్ అస్ రిజ్యువనేటెడ్, ఇన్విగరేటెడ్, ఎక్సైటెడ్, రెప్లెనిష్డ్. ఎన్నాక చెప్పారు సార్, ఒక నెలకి సరిపడా ఛార్జ్ చేయమని. అంచేత ఆ ఛార్జింగ్ దేనికండి? మనస్సుకి. అది ఇట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమర్ అండ్ లాఫ్. మానసిక ఉల్లాసం వల్ల మెదడు సరిగా మేడ్ ఇట్ హ్యాపెన్ టుడే. అండ్ ఎంతమంది మీ ప్రోగ్రామ్ ని ఫాలో అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే డిఎంకే గారు ఫర్ అరేంజింగ్ సచ్ ఎ ప్రోగ్రామ్, వీఆర్ హ్యాపీ, వీ కంగ్రాచులేట్ యూ అని వాళ్ళు చెప్తుంటే రియల్లీ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ గ్రేట్ ఎఫర్ట్స్ యూ ఆర్ పుట్టింగ్ ఫర్ దట్. గుడ్ లక్. మీలాంటి షూర్ వెన్ ఎవర్ వీ ఫైండ్ టైమ్ లెట్ us మేక్ దెమ్ రాక్. అంతే. దట్స్ లైఫ్.
రైట్. థ్యాంక్ యూ సార్, రియల్లీ ఐఎమ్ ఆనర్డ్ అండ్ ఐఎమ్ గిఫ్టెడ్ అండి. ఇట్లాంటి గెస్ట్ని నేను ఇక్కడ ఆర్జేగా ఉన్నందుకు, ఇట్లాంటి గెస్ట్ మా స్టూడియోకి వచ్చినందుకు ఐ లవ్ దిస్. ఐఎమ్ రియల్లీ చూసి ఏమని చెప్పను, మాటలు లేవు, స్పీచ్లెస్ అండ్ స్పెల్ బౌండ్ అనమాట. సో దిస్ ఈజ్ ద డే అండి. మా శ్రోతలకు ఏమైనా ఒక మాట చెప్తే మీరు కూడా. అన్ని మాటలే కదా చెప్పినవి, పాట పాడమంటారేమో టెన్షన్ పడ్డాను. చేత ఇప్పుడు ఇందులో ఇప్పుడు సినిమా ఇదివరకు నాగిరెడ్డి గారిని చక్రపాణి గారిని ఏమన్నా ఏమండి ఏం మెసేజ్ ఇచ్చారు ఇంత సినిమా తీసి అన్నట్ట. ఇన్ని మెసేజ్ ఇవ్వడానికి ఇన్ని లక్షలు పెట్టి సినిమా తీయక్కలేదేమో, టెలిగ్రామ్ ఇస్తే చాలన్నట్టు ఆయన. అలాగే ఇంతసేపు హాయిగా నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం. లాఫ్టర్ ఈజ్ మై మెసేజ్. అంతే. అదే అండి, అదే సుదర్శన్ గారితో ప్రోగ్రామ్ అలా జరిగింది. మరి ఎప్పుడు అవకాశం ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ సుదర్శన్ గారిని మన స్టూడియో తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మంచి వేషం పడింది ఆయన సినిమాలో, ఏదైనా కొంచెం బాగుంది వేషం అంటే ఆయన సార్ అని ఎమ్మడబడైనా ఆయన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. సో మరి దిస్ ఈజ్ ఆల్ ఫర్ ది డే. ఈ రోజు ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ అండ్ కీప్ స్మైలింగ్. సైనోరా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.